Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. మాటలతో పుట్టలు కట్టేసే వాళ్ళని పక్కన పెడితే మాటలతో కోటలు కట్టేసే వాళ్ళు ఈరోజు నాతో పాటు ఉన్నారనమాట. డింపు హ్యాపీ ఓయ్ నుంచి ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వేరు వేరు ప్రపంచాలు కదా, ఎక్కడ మీట్ అయింది ఈ ప్రపంచం ఒకసారి? We are friends from childhood. Kindergarten. అంటే అప్పుడు అంత బాగుండేది కాదు కాబట్టి అంత ట్రై చేయలేదు. ఏజ్ వచ్చిన తర్వాత చాలా బాగుందని చెప్పి చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునే వాళ్ళు. నేను 2 పిల్లకలు వేసుకునేదాన్ని రిబ్బన్లతో. సో గుర్తుపట్టలేదు అని. కొద్దిగా ముద్దుగా, ఈయన మరీ బక్కగా. ఇప్పటికీ అలాగే ఉన్నాను. వీడికి ఎలా పడిందిరా అన్నట్టు అనుకోవాలి జనాలు. ఇది కూడా ఉండేది నాకు, అదొక హెరాస్మెంట్. ఒప్పుకోవచ్చు కదా, అందరూ ఇలాగే ఏడాలి చూసి. తెల్ల తోలు తెల్ల తోలు తగ్గొట్టాలి, టైం వచ్చిందని చెప్పి మార్నింగ్ 4 o'clock ఫార్మల్ చేసుకొని మా మామయ్య వాకింగ్కి వెళ్తారు అనమాట. మార్నింగ్ 4 కల్లా కార్ వేసుకొని వెయిట్ చేస్తాను. అంటే నాకు అసలు మినిమం ఇంత పిసర్ ఇంటిమేషన్ కూడా లేదు. మాట్లాడేసాను, ఏం మాట్లాడావు అని. నాకు నువ్వు అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటున్నాను, మీ డాడీని అడిగాను. అలా కాదు, నాకు కదా చెప్పాలి, నువ్వు ముందు వెళ్ళి డైరెక్ట్గా డాడీకి. నేను ఆయన్నే పెళ్లి ప్రీ ప్లాన్ కాబట్టి కొంచెం భయపడ్డారు. నిజంగా భయపడ్డారా? సినిమాల్లో ఎవరో ఒకరు వస్తారు. అలా కాదు అంటే ఇప్పుడు we both don't belong to the same community. ఉంటాయి కదా కస్టమ్స్, అవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఎక్కడో చోటు క్లాష్ అవుతుందేమో అని చెప్పి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మాటలతో పుట్టలు కట్టేసే వాళ్ళని పక్కన పెడితే మాటలతో కోటలు కట్టేసే వాళ్ళు ఈరోజు నాతో పాటు ఉన్నారనమాట. డింపు హ్యాపీ ఓయ్ నుంచి ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. డింపు అని మాత్రమే నేను అనుకున్నాను, బ్యాక్గ్రౌండ్ లో చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయన్నమాట. ఆ పేర్లతో పాటు వాళ్ళ స్టోరీ కూడా ఈరోజు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కాదు, భోజనం చేయలేదా ఆఫ్టర్నూన్? లేదు, మైక్ ఇక్కడే ఉంది కదా అని స్లోగా మాట్లాడుతున్నారా? ఇద్దరు ఏదో నీరసంగా మాట్లాడుతున్నట్టు ఉంది. పాపం డింపు గారు ఫుడ్ పెట్టట్లేదా మీరు? తనే నాకు పెడతారు, నేను స్పెషల్ అకేషన్స్ మాత్రమే పెడతారా, అంతేనా? సో డింపు ఈజ్ యువర్ నేమ్ ఆర్ మీకు ఇంకేమైనా పేరుందా? యాక్చువల్లీ జనాలకు అందరికి తెలిసింది డింపు ఆఫీషియల్ నేమ్ ఇస్ పవన్ శ్రీనివాస్. పవన్ శ్రీనివాస్ గారు. మీ పేరు? నాది నివేదిత, బట్ పీపుల్ నో మీ యాజ్ విహా. విహా. ఓకే, అది మీరు యాడ్ చేసుకున్నారా? నో, అది కూడా నా పేరే, బట్ ఒరిజినల్ నేమ్ ఇస్ నివేదిత. ఓకే, రైట్. ఈ డింపు హ్యాపీ ఓయ్ అనేది మీ కేక్స్ బ్రాండ్? మా కేక్స్ బ్రాండ్, రైట్. ఓకే, సో మీ ఇద్దరు గురించి పర్సనల్ గా మాట్లాడదాం ఒక 2 నిమిషాలు, ఓకేనా? మీరు ఎక్కడి నుంచి అండి? వైజాగ్. Born and brought up Vizag for the last 35 years in Vizag. It's been 2 years I have come to Hyderabad. హైదరాబాద్ వచ్చి 2 years మాత్రమే అవుతుంది. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? ఐ మీన్ ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్గ్రౌండ్. మీరు? నేను యాక్చువల్లీ ఐఎమ్ అ డెంటిస్ట్ బై ప్రొఫెషన్. డెంటిస్ట్? ఓకే, బట్ కుకింగ్ ఇస్ మై ప్యాషన్. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. ఇనిషియల్ గా ఐ యూస్ టు కుక్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్వేస్ వాంటెడ్ అ ఫుడ్ జాయింట్. ఓకే, సో అందుకని చెప్పి ఇలా when we got married we thought okay I have interest కదా, మొదలు పెడదామా అని. సో అలా మొదలు పెట్టారా? యాక్చువల్లీ దట్ వాజంట్ ఆల్సో ది ఒరిజినల్ రీజన్, అది కాదు. we have lot of బొమ్మలు మా దాంట్లో బాగా చూస్తారు కాబట్టి తను డెంటిస్ట్ లో వాళ్ళది డూ లాట్ ఆఫ్ మౌల్డ్స్ తో పని చేస్తారు. టీత్ మోల్డింగ్ అది చేస్తాం. అలా వర్కౌట్ అయింది. దట్ వాజంట్ ద వే యాక్చువల్లీ. అంటే మేము ఆఫ్టర్ మ్యారేజ్ లైక్ సి బ్యాక్ దెన్ వి గాట్ మ్యారీడ్ ఇన్ 2015. ఓకే, సో అప్పుడు మై సాలరీ వాస్ 35 పర్ మంత్. అంటే ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ఇన్ లాస్ ఒకే ఊర్లో ఉన్నారు, మాకు పెద్ద ఖర్చులేం లేవు. బట్ ఈవెన్ దెన్ కొంచెం ఎక్స్ట్రా కావాలి, మనం ఏదో ఒకటి బిల్డ్ చేయాలి అని చాలా ఆలోచించాం. ఓకే, బేసిక్లీ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ యుఎస్ యూకే అట్లా ఉంటారు అన్నమాట. We never wanted. ఓకే, ఇక్కడే వైజాగ్ లోనే అనుకున్నాం.
అలాగే బీచ్ రోడ్ లో, మీకు ఐడియా ఉంది వైజాగ్? ఎందుకు లేదు, ఆర్కే బీచ్ రోడ్. సో బీచ్ లో ఒక రోజు అలా కూర్చొని ఉంటే గాట్ అ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఓకే, మా మదర్ ది బర్త్డే, నేను లేను, అరే తీసుకెళ్ళరా ఒక కేక్ మమ్మీ వాళ్ళకి, ఏదో ఒక, అంటే దిస్ వాజంట్ అవర్ ఐడియా, అంటే ఇది పెట్టాలి అని ఐడియా లేదు, జస్ట్ కేక్ ఒకటి తీసుకెళ్ళమన్నారు. బొకే ప్లీజ్ రా నా తరపున ఇచ్చేవా, ఊర్లోనే ఉన్నావు కదా అంటే ఇచ్చాం. రైట్, అప్పుడు తట్లే. ఓకే, తర్వాత ఇంకొకసారి ఇంకో ఫ్రెండ్ సీనియర్ మ్యామ్ కాల్ చేసి ఇలా నా అల్లుడిది బర్త్డే ఉంది, తను ఒక సైకిల్ కొనేసి ఇవ్వా అంటే వైజాగ్ మీరా కలెక్షన్స్ లో సైకిల్ కొనేసి తీసుకెళ్లి ఇచ్చామన్నమాట. అప్పుడు సరే ఎందుకు మొదలు పెట్టకూడదు, ఇదేదో బాగుంది కదా, దీన్నే మనం ఒక బిజినెస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్స్ హౌ దిస్ ఐడియా స్టార్టెడ్. అండ్ మెయిన్లీ మేము ఏంటంటే, అంటే చాలా మంది ఉన్నారు ఇలా కేక్స్ చేసేవాళ్ళు, గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. ఆర్ మెయిన్ దిస్ థింగ్ వాజ్ మిడ్ నైట్ డెలివరీ. ఓకే, బర్త్డేస్ కి we used to deliver between 11:30 and 12. Oh right. And నాకు కూడా my office used to get over at 10:30. ఓకే, మనకు కూడా ఇది సెట్ అవుతుంది, ఎన్నైనా చేయొచ్చు రాత్రి 10. అండ్ మోస్ట్లీ వైజాగ్ అనగానే అందరూ దే సెలబ్రేట్ ఆన్ ద బీచ్ రోడ్ కాబట్టి 2-3 కేక్లు ఉన్నా అక్కడక్కడే ఉండేవి. ఓకే, వాళ్ళం అలాగే వర్కౌట్ అయింది లక్కీగా, అలా స్టార్ట్ చేశారు. నేను యాక్చువల్లీ జస్ట్ మీ పేరు అడిగి, అంటే దాని వల్ల ఇది స్టార్ట్ అయిందా అని అడగలేదు, మీరు ఎక్కడి నుంచి అని అడుగుదాం అనుకున్నా. సో యూ షేర్ చేసా, మొత్తం అంతా థాట్స్ అన్ని చెప్పేశారు. ఓకే, ఎక్కడి నుంచి మీరు? నేను యాక్చువల్లీ ఐ వాజ్ బోర్న్ ఇన్ బెంగళూరు బట్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్. అలా ఎలా బోర్న్ ఇన్ బెంగళూరు? పేరెంట్స్ బెంగళూరు బట్ డాడ్ హిస్ బిజినెస్ అండ్ ఆల్ ఇస్ ఇన్ వైజాగ్. సో వైజాగ్ లో పెరిగాను. ఆల్మోస్ట్ 35 years as he said అక్కడే అన్నమాట. 2 years back we came to Hyderabad. ఓకే, హైదరాబాద్ వచ్చేసారు ఇద్దరు. సో ఈ ఇద్దరు రెండు వేరు వేరు ప్రపంచాలు కదా, ఎక్కడ మీట్ అయింది ఈ ప్రపంచం ఒకసారి? అంటే we are friends from childhood. లైక్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచి, కిండర్ గార్డెన్. అంటే అప్పుడు అంత బాగుండేది కాదు కాబట్టి అంత ట్రై చేయలేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చాలా బాగుందని చెప్పి కిండర్ గార్డెన్ నుంచి ఫ్రెండ్స్ మీరు? అంటే we had common friends from విశాఖ వ్యాలీ, నేను టింపనీ, but we had many common friends. We used to play together అన్నమాట చిన్నప్పుడు ఒకటే గ్రౌండ్ లో. No, he used to come to మా కాలనీకి, లేకపోతే నేను వాళ్ళ ఏరియాకి వెళ్ళేదాన్ని. వీ హ్యాడ్ మెనీ కామన్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, సో అంటే ఉన్నప్పటి నుంచి తెలిసిద్దరు. ఏదో సినిమాలో ఉంటది కదా, అలాంటిది లేదు, ఇంకా చిన్నప్పటి నుంచి. ఇంకా చిన్న అలాంటి స్టోరీ కదా అది, అవన్నీ చిన్నప్పటి నుంచే లవ్ మా దాదా కాదు, మేము వివర్ ఫ్రెండ్స్, ఎగిరేమా ఆడేమా, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నాము ఒక ఏజ్ వరకు. ఓకే, 2011 లో I saw her again in one of my friends wedding. అంటే మధ్యలో విడిపోయినారా? ఐ మీన్ వేరే వేరే పాత్స్ లో వెళ్ళిపోయినారు, విడిపోవడం అని కాదు. she was into dental and I was into engineering. సో అక్కడ గ్యాప్ వచ్చింది. నేను గీతం యాహూలో మెసెంజర్ లో ఏదో హాయ్ అంటే హాయ్ అంతవరకే. ఓకే, అప్పుడు ఓన్లీ ఫేస్బుక్ ఉంది కదా, ఆర్కుట్. ఓకే, మా జనరేషన్. రైట్, మా జనరేషన్ కాదండి. ఓకే, yeah, so later on we met at one of my friends wedding again. అక్కడ చూసి అరే అప్పుడు ఎలా మిస్ అయ్యాను. No, we didn't recognize each other. I recognize, అంటే he also didn't recognize. అమ్మాయి బాగుంది అని నేను రికగ్నైజ్ చేశాను. బాగుంది అని రికగ్నైజ్ చేశారు, అప్పటికి గుర్తులేరు. ఓకే, తర్వాత I came to know through Facebook. ఓకే, అంటే చిన్నప్పుడు because when I knew her name was only Nivedita. ఓకే, Facebook లో her name was Viha. ఓకే, మధ్యలో మార్చుకుందని మనకి అంత ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, మనిషి కూడా చాలా మారిపోయింది. మనిషి మారిపోవడం మెయిన్ యాక్చువల్లీ. హి స్ట్రెసింగ్ ఇట్. మనిషి అందంగా మారిపోయింది. అంటే అంతకు ముందు అందంగా లేరా అండి? లేదు, అయ్యో అది తనకి తెలుసు. ఓకే, తర్వాత మారిపోయారు. మారిపోవడం వల్ల జస్ట్ మీరు ఫేస్బుక్ లో డైరెక్ట్ మెసేజ్ పెట్టేశారా? అంటే మిస్ చేసుకోకూడదు అవకాశాలు అస్సలు. చేసిన తర్వాత తెలిసింది ఓకే మా ఇద్దరికి ఒకరికొకరికి మామూలుగా వేయలేదు క్రీమ్ బిస్కెట్స్. ఆ తర్వాత ఎవరా అని చూస్తే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ కామన్ ఫ్రెండ్స్. దెన్ వి రియలైజ్ ఓకే వి న్యూ ఈచ్ అదర్. చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునే వాళ్ళు, నేను 2 పిల్లకలు వేసుకునేదాన్ని రిబ్బన్లతో, సో గుర్తుపట్టలేదు అని. ఓకే, కొంచెం హెక్టిక్ కూడా హెవీగా ఉండేవాళ్ళ?
హెఫ్టీగా మంచి టెర్మినాలజీ వాడుతున్నారు యాక్చువల్లీ. ఓకే, బొద్దుగా ముద్దుగా. ఈయన మరీ బక్కగా, ఇప్పటికీ అలాగే ఉన్నాను, బట్ ఇంకా బక్కగా. అగో అసలు వాడు పుట్టక ముందే వాడు చూసేసినట్టున్నాడు. అంటే he keeps asking us all the time, ఏంటి స్టోరీ, ఏం చేశారు, ఎలాగా. ట్రూ జెన్జీనా? ఓకే, సో జస్ట్ అలా మెసేజ్ పెడితే మీరు యాక్సెప్ట్ చేశారు? చేయలేదు. హీ వాస్ టెక్స్టింగ్ మీ కంటిన్యూస్ గా. ఎవరా అని మ్యూచువల్ ఫ్రెండ్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే దెన్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్. ఆహా ఓకే తినా అని చెప్పి అప్పుడు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావే నువ్వు అని పెట్టి నేను ఎవరో తెలీదా గుర్తుపట్టలేదా అని పెట్టారా? తర్వాత దెన్ వి మెట్ అవుట్ సైడ్ ఒకసారి. ఓకే, సో వి బోత్ చేంజ్డ్ అ లాట్ కదా, వి గాట్ టు నో ఈచ్ అదర్. చాలా ఆల్మోస్ట్ 3-4 years ఇట్ వాస్ జస్ట్ ఫ్రెండ్షిప్ ఓన్లీ. మళ్ళీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశారా అప్పుడు? మీకేం అంటే కాంటాక్ట్ లోకి వచ్చాము. ఫ్రెండ్షిప్ తో ఏం చేయలేదు, నేను ఫ్రెండ్. నేను ఫస్ట్ నుంచి వెరీ ఫోకస్డ్ గానే ఉన్నాను, తను మాత్రం ఫ్రెండ్ జోన్ లోనే ఉంచింది. నేను ఫస్ట్ డే నుంచి మై పాయింట్ వాస్ క్లియర్. యు షుడ్ బి హ్యాపీ ఐ డిడ్ంట్ బ్రో జోన్ యు. యా అదే, ఐ వాస్ వెరీ క్లియర్. ఓకే, లేదు మనం సెట్ చేస్తాను, లేదు ఇది నేను మా ఇంట్లో వాళ్ళకి వదిలేసాను అని మాట్లాడింది. 3 years తెప్పించారా మిమ్మల్ని? అట్లా ఒప్పుకోలే. అంటే హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు అది నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, నాకు పాడు చేసుకోవడం ఎందుకు, రైట్ బాగుంది కదా హాయిగా, వీ హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ టైప్ అనమాట. ఇంకెందుకు దేనికి పాడు చేసుకోవడము, ఇంట్లో నేనైతే వెళ్ళి మాట్లాడలేను. మ్యారేజ్ లో దేర్ ఇస్ నో లవ్ మ్యారేజెస్. ఓకే, నేనే ఫస్ట్ అండ్ ఐఎమ్ ది ఫస్ట్ గ్రాండ్ డాటర్. సైడ్ అయినా మావయ్య వాళ్ళ సైడ్ అయినా నేనే ఫస్ట్ గ్రాండ్ డాటర్. ఓకే, సో తిని ఏమన్నా చేస్తే మిగతా వాళ్ళు అదే లైన్ లో ఫాలో అవుతారని. అండ్ వెరీ ప్యాంపర్డ్ వన్ కూడా నేను. ఓకే, సో అదే చెప్పాను, నేను వెళ్ళి మాట్లాడడానికి లేదు, లెట్స్ నాట్ స్పాయిల్ అవర్ ఫ్రెండ్షిప్, ఎందుకు ఇలా బానే ఉంది కదా నువ్వు ఎందుకు ఇలా అంటే, ఆహా ఇట్ లిటరలీ స్క్రాచింగ్ అనమాట. స్క్రాచింగ్ ఎలా అంటే తిని ఒప్పుకోవట్లేదు. సరే అయితే నీ వెనకాలే కదా ఇన్నాళ్ళు తిరిగాను, మీ ఫ్రెండ్స్ నువ్వే నాకు ఎవరినైనా సెట్ చేయాలి. అయితే నువ్వు ఒప్పుకో, లేదంటే దేనైనా పరిచయం చేయండి. నాకు తెలియదురా, నాకు బేసిక్ గా అమ్మాయిల ఫ్రెండ్స్ తక్కువ, అబ్బాయిల ఫ్రెండ్స్ బాగా ఎక్కువ. కావాలంటే అబ్బాయిలను పరిచయం చేస్తాను, అమ్మాయిలు లేరు. అబ్బాయిలు ఏం చేసుకుంటారు? అదే కదా, నాకు వాళ్ళు వద్దు, అయితే నువ్వు ఒప్పుకో. అది లిటరలీ చెప్తున్నాను కదా, ఇట్ ఇస్ లైక్ స్క్రాచింగ్, హెరాస్మెంట్. అది నువ్వు ఒప్పుకో లేకపోతే. సో ఇట్ వాజ్ లైక్ దట్. ఫైనలీ 3 years తిరిగి నేను అప్పటికే ఒప్పుకోలే. ఎలా రోజు ఎలా తిరగాలండి? ఒప్పుకోవచ్చు కదా ఇలా అలా అంటే మరి అలాంటి స్క్రాచింగ్ కాదు. ఐ ఆల్వేస్ టోల్డ్ హర్ ఐ వాస్ దేర్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు మ్యారీ, నేను ఫస్ట్ ఆఫర్ లెటర్ నేను ఉండాలి, తర్వాత ఎవడన్నా. మా కాలేజ్ లో లాన్ లో పడిగాపులు కాసేవాడు, సెజ్ ఉండేది కదా, ఐటీ సెజ్ ఫ్రమ్ గీతం మెడికల్ డెంటల్. సో మా లంచ్ టైమ్ లో వచ్చేసి వీళ్ళ వెయిట్ చేసేయడాలు అవన్నీ. వీళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఆడేం బాగున్నాడు అని కూడా తిని చెప్పారు. అయ్యో, అంటే తిని బాగుండేది కానీ నేను మరీ బక్కగా, అప్పుడు ఇంకా బక్కగా చాలా ఆఫీస్ డ్రెస్ లో వచ్చేసరికి ఏదో ఆఫీస్ బాయ్ లాగా ఉండేవాడిని. చిచి అలా అనలేదు ఎవరు. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ నీ మోహన్ గాడికి ఏంటి అని. కానీ మనకి అంతే కదా, ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ ఆ హీరోయిన్ కోసం. అవునా? ఐడియా. మనకి ఇప్పుడు దేశముదురు సినిమాలో లాగా ఉండేది. నా కళ్ళతో చూడు ఇలానా, వీడికి ఎలా పడిందిరా అన్నట్టు అనుకోవాలి జనాలు. ఇది కూడా ఉండేది నాకు, అదొక హెరాస్మెంట్. ఒప్పుకోవచ్చు కదా, అందరూ ఇలాగే ఏడాలి చూసి. తెల్ల తోలు అది కూడా ఆడావిడ అడ్డం కోసం నేను ఎందుకు ఒప్పుకోవాలి? సీరియస్లీ ఫన్నీగా నడిపించారు మీరు. యాక్చువల్లీ ఏదో స్ట్రెస్ఫుల్ గా లేదు ఖచ్చితంగా చేసేసుకోవాలి కోసేసుకుంటా ఇట్లా లేదు. అంటే పెళ్లి అయ్యే వరకు ఐ వాజ్ ఆల్వేస్ లైక్ లివ్ ఫర్ ద మూమెంట్ గై. ఓకే, సో వైజాగ్ లో ఇప్పుడు నా కస్టమర్స్ అందరూ అంటే నేను వాళ్ళందరినీ ఎప్పుడూ ఏడిపించిన వాళ్ళే. అంటే బికాస్ ఆల్ మై ఫస్ట్ 2-3 years కస్టమర్స్ అందరూ దే వర్ ఐదర్ మై ఇంజనీరింగ్ క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, కొలీగ్స్. ఓకే, సో ఆబ్వియస్లీ వీళ్ళందరూ అంటే ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ మై లిమిట్స్. అందరినీ ఏడిపించేవాడిని. ఓకే, అంటే ఇన్ అ వే దే రిమెంబర్ బికాస్ ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అకాడమికలీ. లాస్ట్ బెంచా?
లేదు మధ్యలోనే కూర్చునేవాడిని, కానీ అందరితో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. మీరు క్లవర్ కదండి, టాపరా? అలా ఏం లేదు, ఒక ఏజ్ వరకు. గీతం జాయిన్ అయిన తర్వాత అప్పుడే కొంచెం సర్కిల్ పెరిగింది, చదువు తగ్గింది. చదువు తగ్గిందా? మళ్ళీ ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరికారు? లేదు, చదువు తగ్గింది, ఇది కాదు. దట్ ఈస్ అ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ బ్రాంచ్. మీ వల్ల చదువు పెరిగిందా? ఎలా? ఫోకస్ చేసింది లైఫ్ మీద, కెరియర్ మీద. ఎగ్జాక్ట్లీ. చదువుకోండి ఫస్ట్. అది మా మమ్మీ డైలాగ్. సీరియస్లీ? అమ్మో, అది కూడా అది నెక్స్ట్ ఫేజ్ లేండి. ఇది నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు? పేరెంట్స్ దగ్గరికి ఒప్పించడానికి వెళ్ళినప్పుడు. నేను ఒప్పుకోలేదు కదా, ఐ టుక్ ఆల్మోస్ట్ 3 years టైం తీసుకున్నాను, ఒప్పుకోలేదు. నేను ఇంకా ఒప్పుకోను. నిజం చెప్పండి, ఎలా మాట్లాడేవాళ్ళు రోజు వచ్చి మీ దగ్గర ఈ 3 years? లేదు, వి యూస్ టు గో అవుట్. నాకు యాక్చువల్లీ 2 wheelers ఇష్టం. సో 2 wheeler తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేసి నా బ్యాగ్ తీసుకుని వెనక్కి కూర్చున్నాడు సైలెంట్ గా, నీ ఇష్టం వచ్చినంత దూరం తోలుకో అని. సో నేను ఐ యూస్ టు జస్ట్ అలా డ్రైవ్ చేసుకుని వి యూస్ టు టాక్, అండ్ ఇట్ వాజ్ లైక్ ఎలా అంటే ఫనీగా ఉండేది మాది రిలేషన్, ఫ్రెండ్షిప్. సో అలా అయింది. నేను అప్పుడు కూడా ఒప్పుకోవచ్చు కదా, నేను ఇంట్లో చెప్పలేనురా బాబు, ఒప్పుకోరు ఫస్ట్ కదా ఇంట్లో. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో దే హ్యాడ్ లవ్ మ్యారేజ్, కజిన్స్. బట్ మా ఫ్యామిలీలో లేరు. నాకు తెలిసి ఒప్పుకోరు, అవ్వదు, ఎందుకు ఇది కూడా పాడైపోతుంది, ఐ డోంట్ వాంట్ ద ఫ్రెండ్షిప్ టు గో, ఎందుకు వద్దు అని నేను. అలా కాదు, డే ఎండింగ్ కి ఒక డైలాగ్, ఒప్పుకోవచ్చు కదా అని. అంతా అయిపోయిన తర్వాత గుర్తు చేశారు. సో అలా అయిపోయింది. నేను ఇంక ఒప్పుకోవట్లేదని చెప్పి ఒక రోజు ఏం చేశాడు, డైరెక్ట్ గా అలా వెళ్ళిపోలేదు. సో ఇట్ వాజ్ ఫ్రెండ్షిప్ డే. 2014 ఫ్రెండ్షిప్ డే. సో షీ వాజ్ లైక్ బెంగళూరు పట్టుకెళ్ళారు సంబంధాలు చూడడానికి. బిఫోర్ గోయింగ్ టు బెంగళూరు. ఓకే. సో ఈమెను పట్టుకెళ్ళారు సంబంధాలు చూడడానికి. ఇంట్లో అడిగారు చూడండి అన్నాను. సో అయితే బెంగళూరు పట్టుకెళ్ళారు. అండ్ అప్పుడు వెళ్ళే వరకు కూడా మనం ఏంటంటే ఒప్పుకోదులే అన్న దీనిలో ఉన్నాం సంబంధానికి. బట్ దెన్ షీ టెక్స్టెడ్ మీ సేయింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, మేబీ దిస్ కుడ్ బి అవర్ లాస్ట్ ఫ్రెండ్షిప్ డే టుగెదర్ అంది. నాకు ఆల్మోస్ట్ అక్కడ ఫ్యూ అంటే సెట్ అయింది అనమాట. దే వర్ పీపుల్ ఆల్రెడీ హూ వర్ వెయిటింగ్ చూడడానికి. సో అందుకని చెప్పి ఓకే ఇది అయింది. పాపం తిని ఎందుకు నేను చెప్పలేదు వద్దు అనే అంటున్నాను కదా, సరే ఎందుకు అనవసరంగా ఇలా ఉండొచ్చు అని చెప్పాను. సో ఇంకప్పుడు దట్స్ వెన్ మనకు అప్పుడు పించ్ తెలిసింది, డైలీ ఉంటది కదా నాతో పాటే అన్నట్టు ఉన్నది. అప్పుడు ఇంత చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళేంటి, చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళేంటి, బట్ మిమ్మల్ని చేసుకోవాలి పెళ్లి. సో దట్స్ వెన్ ఐ థాట్ ఓకే ఇంకా హై టైమ్ అని చెప్పి మా మాయ నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాస్ గోయింగ్ టు బెంగళూరు. ఓకే. సో సంబంధం ఓకే చేసుకోవడానికి, పేరెంట్స్ మీట్ అవ్వడానికి. అత్తయ్యను తిను ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఓకే. నేను ఇంక ఇలా కాదు మనం తగ్గొట్టాలి టైం వచ్చిందని చెప్పి మార్నింగ్ 4 o'clock ఫార్మల్ చేసుకొని మా మాయ వాకింగ్కి వెళ్తారు అనమాట మార్నింగ్ 4 కల్లా. ఓకే మనం మాట్లాడాలని చెప్పి ఇంటి బయటికి వెళ్ళి కార్ వేసుకొని వెయిట్ చేస్తున్నాం. అంటే నాకు అసలు మినిమం ఇంత పిసర్ ఇంటిమేషన్ కూడా లేదు. నేను ప్రశాంతంగా బెంగళూరులో పడుకొని ఉన్నాను. నాకు 10 కి ఐ గాట్ అ కాల్. 6:30 ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ హిమ్. చెప్పు అంటే మాట్లాడేశాను. ఏం మాట్లాడావు? మీ డాడీతో మాట్లాడేశాను. ఏంటి అంటే మాట్లాడేశాను. నన్ను ఏం మాట్లాడా అంటే నాకు నువ్వు అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటున్నాను, మీ డాడీని అడిగాను. అలా కాదు, నాకు కదా చెప్పాలి, నువ్వు ముందు వెళ్ళి డైరెక్ట్ గా డాడీతో హీఈస్ కమింగ్ దట్ డే. ఆ రోజు నైట్ మా మామయ్య సీన్ ఎలా ఉంటుందంటే ఇలా తెల్లగా ఉంటారు, 6 ఉంటారు, 2 కుక్కలతో నడుస్తారు. ఒక ల్యాబ్, ఒక ల్యాబ్, ఒక డాష్ హౌండ్ ఇలా పట్టుకుని దాంతో పాటు వెనకాల ఇంకో 2 స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, అవి కూడా నడుస్తే. సో దాని మధ్యలో మనం వెళ్ళారు, మధ్యలో ధైర్యం చేసి వెళ్ళారంటే గొప్పదే అసలు. అంటే నేను అట్లీస్ట్ ఒక జల్ అయినా తగులుద్ది అనుకున్నాను, కానీ ఆయన పాపం దట్ వాజంట్ హౌ హీ రియాక్టెడ్. అంతా మాట్లాడి గేట్ వేసి హెచ్ఆర్ లాగా ఐల్ గెట్ బ్యాక్ టు యు అన్నారు. ఇట్స్ నాట్ మై డిసిషన్ అలోన్, ఐ హావ్ టు స్పీక్ విత్ మై డాటర్ అండ్ మై వైఫ్. I'll get back to you. లిటరల్లీ హెచ్ఆర్ టైప్ అని చెప్పు. మనకి అక్కడే అప్పుడు మనం ఇంకా మన స్టంట్ ఏంటి, విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను, నంబర్ మర్చిపోతారా. సో నాకు 6:30కి ఫోన్. ఐ వాజ్ లైక్ బాబోయ్ డాడీకి చెప్పడం ఏంటి నువ్వు,
హీల్ బి కమింగ్ దట్ నైట్ 7 o'clock బెంగళూరు. నేను ఏం మొహం పెట్టుకుని ఆయనతో ఏం మాట్లాడాలి, ఆయన ఏం అడుగుతాడో నాకు ఏమి అర్థం కాదు. ఐ వాజ్ ఫ్యూరియస్ అనమాట. నువ్వు అసలు నాకు అన్ని ఇదిగో ఇలా పెంట పెట్టడానికే ఉంటావు నువ్వు, సరే నువ్వు ఓకే ఫైన్ అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నాను. సరే నువ్వు పెట్టేసే ఫోన్, అసలు నాకు నీతో మాట్లాడాలని. తర్వాత కొంతసేపటికి అరౌండ్ 10 o'clock నాకు మా డాడీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. హీ జస్ట్ సెడ్, నేను సాయంత్రం వస్తాను, నీ ఫోన్ ఏదైతే ఉందో స్విచ్ ఆఫ్ చేసి మమ్మీకి ఇచ్చేయను. ఏ అన్నాను, జస్ట్ లైక్ దాట్ అన్నారు. నేను ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఓకే అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసి, చేసే ముందు చెప్పి చాలు పెట్టావు నాకు, నువ్వు ఇంక నేను స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేస్తున్నాను, తినక ఇంక నన్ను అని చెప్పి లిటరలీ ఫోన్ మమ్మీకి ఇచ్చేసాం. మనం మాట్లాడిన 2 days తర్వాత హుడ్ వచ్చింది. ఆ తర్వాత బెంగళూరుకి వచ్చారు. వి డింట్ మీట్ ఎనీబడి, ఎవరిని కలవలేదు, పెళ్లి చూపులు ఆగిపోయాయి, ఎవరిని కలవలేదు, ఏం అనలేదు, నన్ను ఏం అడగలేదు, ఏం అనలేదు, ఎవరిని కలవలేదు కూడా. వీ హ్యాడ్ అ గుడ్ ఫ్యామిలీ టైమ్ విత్ ఆల్ మై కజిన్స్, అందరూ స్పెండ్ చేసాం. పర్పస్ ఏదైతే వెళ్ళామో అది ఇట్ వాస్ స్టాప్డ్. సరే అని చెప్పి రిటర్న్ వైజాగ్ వచ్చేసాము 2 days తర్వాత. ఆ తర్వాత హుడ్ అనమాట, కాంటాక్ట్ లేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత కాలేజెస్ అవి రీఓపెన్ అయ్యాయి. సో ఐ హ్యాడ్ టు గో టు కాలేజ్. My dad generally used to drop me. You were still studying? No. Okay, dental. College lo. Okay, admayindi. I guess I was in my third year. No, I was in my second year anukunta. Second year actually మనం సప్లీ రాసాం అన్నమాట. సో చెప్పాను కదా సర్కిల్ పెరిగింది చదువు తగ్గిందని, సో సప్లీ రాసాం. Second year my dad generally drops me. So we were going అన్నమాట. ఆ రోజు అంటే ఐ హ్యాడ్ టు గో. నాకు సెల్ కావాలి అని మమ్మీ దగ్గర నుంచి తీసుకో అన్న. నాకు అర్థం కాలేదు ఆ రోజు ఎందుకు ఇచ్చేయమన్నారు, ఈరోజు ఎందుకు తీసుకోమంటున్నారు. సరే ఓకే అయిపోయింది. కార్ ఎక్కాం, వీ వర్ గోయింగ్ ట్రావెలింగ్. మై డాడ్ ఆస్క్డ్ మీ, ఏంటి లాస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు సంబంధాలు వాళ్ళు ఇంకా అడుగుతున్నారు, దే ఆర్ స్టిల్ గివింగ్ అస్ అ కాల్, ఏం చెప్పమంటాం. మీ ఇష్టం డాడీ అని. అప్పుడు కూడా మీ ఇష్టమనే అన్నాను. ఆయన ఈయన గురించి ఎత్తలేదు. నేనెందుకు మధ్యలో వాళ్ళకి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో, నేను తలకాయ నొప్పి ఎందుకు తెప్పించాలని చెప్పి మీ ఇష్టం అన్నాను. ఇలా సీరియస్ గా ఇలా చూసారు, నేను చూసాను అన్నాను. అయిపోయింది అంతే, అక్కడితో అయిపోయింది. హీ డ్రాప్ మీ, వెళ్ళిపోయాము. అప్పటికి 3 years అయింది నా వెనకాల తిరుగుతూ తిను. అక్కడ నుంచి 6 months వరకు ఎవ్రీ ఒక ఫ్యూ వీక్స్ గ్యాప్ కి ఎప్పుడు డాడీ అడిగేవాళ్ళు అనమాట. చూడనా, అడగనా, మాట్లాడినా. 1 month ఆగస్ట్ లో జరిగింది. ఎవ్రీ 1 month ఆర్ ఫ్యూ వీక్స్ గ్యాప్ లో. కానీ మధ్యలో ఇప్పుడు నా గురించి అడగలే, పేరు తీయలేదు. అంటే మేబీ హీ వాంట్స్ టు నో వెదర్ ఐఎమ్ స్టిల్ ఇంట్రెస్టెడా కాదా ఏంటి అని. హీ వాస్ కన్ఫ్యూజ్డ్ ఏమో. చూడనా, చూడండి అనే అనేదాన్ని. ఆయన ఎత్తేవాడు కాదు, నేను అసలు ఎత్తేదాన్ని కాదు. సరే తినేమో డింపు ఏమో నాకు ఫోన్ చేసి, నా కార్డు ఉందా అక్కడ, విజిటింగ్ కార్డు ఉందా, పోయిందా, ఉంది అని. ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా, ఆయనే అడగచ్చు కదా నేను. ఎందుకంటే ఆయన దాంట్లో ఏంటుందో మనకు తెలియదు కదా. మరి ఆయనే అడగచ్చు కదా. ఆయన అడగట్లేదు, నేను అడుగుతున్నారు కదా చూడనా అని. లేదు ఒకసారి ఇలా ఉన్నారని చెప్పచ్చు కదా. నీ పేరు ఎత్తలేదు, నేను ఎత్తదలుచుకోలేదు, ఆయన ఎత్తితే అప్పుడు చూద్దాం ఆలోచిస్తానని చెప్పి. సరే ఇలా అవి ఒక 6 months తర్వాత, ఆల్మోస్ట్ ఒక 6 months అనుకుందాం, 3 or 5-6 months గ్యాప్ లో ఫైనలీ కాలేజ్ దింపుతుంటే, మా డాడీది నాది కాన్వర్సేషన్ అంతా కార్ లోనే ఉంటది అనమాట. సో ఫైనలీ హీ ఆస్క్డ్ మీ, ఏంటి చూడనా వద్దా అని చెప్పి. సో ఐ వాజ్ లైక్, మీ ఇష్టం అన్నాను. ఆయనేమో ఇంకా ఇలా చూసి, ఇది ఇంకా చెప్పట్లేదు, ఇలా కాదనుకున్నారో ఏంటమ్మా. దేర్ వాజ్ అ బాయ్ హూ కేమ్ అండ్ టాక్ టు మీ, హూ స్పోక్ టు మీ నీ గురించి, నువ్వు బెంగళూరులో ఉన్నప్పుడు అని. ఓకే, పవన్ అని చెప్పినట్టు గుర్తు, డింపు చిన్నప్పుడు మీరు కలిసి ఆడుకునేవాళ్ళు. అవును డాడీ, మీకు తెలుసు ఇక్కడ ఆడుకునేవాడు అంటే. లైక్ హీ ఆస్క్డ్ మీ ఇలా చేసుకుంటానని. ఏంటి అంటే, మీ ఇష్టం డాడీ అని. ఇప్పుడు కూడా మీ ఇష్టం అంటావు ఏంటి అని. అలా కాదు, హీ కమ్స్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, ఐ నో హిస్ ఫాదర్, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆల్, మంచోళ్ళే. మీరు ఒకసారి మాట్లాడండి, కలవండి,
ఓకే మీకు ఓకే అయితే నాకు ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ అని ఇలా అన్నారు. అంతే. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ అడిగారు తన జాతకం ఇవ్వమని. మా మమ్మీ కొంచెం షీఈ్ లిటిల్ ఆర్థోడాక్స్ అన్నమాట. ఫస్ట్ అసలు ఎవరు ఒప్పుకున్నా ఎలాంటోడైనా పర్లేదు జాతకం బాగుండాలి. నేనైతే మనం గూగుల్లో బోల్డ్ చూసాం, మనది ఎప్పుడు మ్యాచ్ సెట్ అవ్వలే, అబ్బా అనుకున్నాం. కానీ మరి ఆవిడ ఎవరికి చూపించిందో తెలియదు. ఎవరు ఒప్పుకున్నా నేను మా మమ్మీ అయితే ఒప్పుకోదు, జాతకం మ్యాచ్ అవ్వదేమో, మ్యాచ్ అవ్వకపోతే. మరి అది ఏమైందో తెలియదు. షీ వాస్ ద ఫస్ట్ వన్ హూ సెడ్ yes. అంతగా మ్యాచ్ అవ్వలేదు, బట్ షీ వాస్ ద వన్ హూ సెడ్ yes. ఏదో మనకేదో బలాలు ఎక్కువ ఉన్నాయట ఎక్కడో రాసి పెట్టినట్లా. సో షీ సెడ్ ఓకే యా ఫైన్. ఇంటికి వెళ్ళాక తిని అడిగాను, తిని ఇచ్చాడు, చూసారు. ఆ తర్వాత ఒక 1 month 1.5 month అబ్బాయి ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కలుద్దామని చెప్పు టెలిమాను. సరే అప్పుడు ఈ గ్యాప్ లో ఏంటైందంటే వీళ్ళింట్లో తినేదో అడిగారని చెప్పి ఏదో సంబంధాలు చూడట్లేదు. బట్ ఏంటి అంటే మన ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం కదా, ఏంటి అది ఇది అనేసరికి ఒక రోజు ఫోన్ చేసి ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రా అన్నాను. ఇంటికి రమ్మన్నారా? నేను కాలేజ్ మమ్మీ డాడీ ఇద్దరు దే గో ఫర్ వర్క్ ఎట్ టైమ్. సో తిన్ కాలేజ్ కాదు, డైరెక్ట్ ఇంటికి వచ్చి ఒకసారి కల్పించాలి అన్నాను. నేను కాలేజ్ కల్పించాలని చెప్పలేదు. నేను కాలేజ్ దగ్గర దిగాను, హీ కాల్డ్ మీ. నేను దారిలో ఉన్నాను, ఒకసారి నువ్వు ఇంటికి రావాలి అర్జెంట్ గా. దేనికి అంటే చిన్న పని ఉంది, వీళ్ళ చెల్లి ఉంటుంది అచ్చు అని, అదే మా ఆడపడుచు. సో తనకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ లో హెల్ప్ కావాలంట, అర్జెంట్ గా రామంటుంది, అర్జెంట్ గా ఇంటికి రా, నేను వస్తాను తీసుకెళ్తాను. సరే అయితే రా అని చెప్పి నేను ఎంటర్ అవుతుంటే నేను హాల్లో కూర్చోబెట్టాడు, లోపలికి వెళ్ళాడు. వీళ్ళ చెల్లేమో రూమ్ లో నుంచి బయటకు వచ్చి అని ఒక జాలీగా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది అనమాట. తను ఎందుకు అలా నవ్విందో నాకు ఆ రోజు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఒక 2 minutes తర్వాత లోపల రా. అదేంటి లోపల దేనికి అంటే మమ్మీ డాడీ దగ్గరికి. అప్పుడు నాకు వాళ్ళ ఫాదర్ అప్పటికి తెలుసు, అంటే ఐ మెట్ హిమ్. బట్ దేనికి అంటే లోపల తీసుకుని నేను ఎంటర్ అవడం తిన్నే చేసుకుంటాను. నాకు అలానే చెప్పారా మీరు? తిన్నే ఇలాగే హ్యాండ్ జెస్చర్ కూడా తిన్నే చేసుకున్నాను. నేను అదొక అసలు బాబోయ్ నేను అసలు ఏం చేస్తున్నాను, నేను ఎందుకున్నాను ఇక్కడ, నాకేంటిది ఏం మాట్లాడలేదు, అలా ఉన్నాను. మా అత్తయ్య అంటే షీఈ్ వెరీ స్వీట్ అనుకోండి, బట్ స్టిల్ మా అత్తయ్య ఆ రోజు ఇందుకైనా కాలేజ్కి వెళ్తున్నారు, ఆడు పెద్ద ఎదవ, మిమ్మల్ని అనలేదు, పెద్ద మమ్మీకి తెలిసి నా గురించి చెప్పింది. మీరు ఒప్పుకుంటున్నారు, యూర్ యాక్సెప్టింగ్ దట్ యూర్ ఏదవా? సీరియస్లీ మమ్మీ కన్నా బాగా ఎవరికి తెలుస్తుంది. నేను ఇందుకైనా పంపించారు మీ ఇంట్లో కాలేజ్కి. నేనేమో డింపు తిని చూసి నాకేంటిది, నేను కూడా చెప్పలేదు, చెప్పలేదు, నాకేంటిది. డింపు ఏమో ఇలా నన్ను చూసి అదొక స్మైల్ ఇస్తాడు అనమాట. బాబోయ్ అసలు అది ఎంత దరిద్రమైన సిచ్యుయేషన్ అయినా ఆ స్మైల్ ఏదండి అలా, అదొక బ్లిస్ఫుల్. సో అంతే, అదొక స్మైల్. నేను ఏం చేయాలో తెలియదు. మా అత్తయ్య షీ స్టార్టెడ్ క్రయింగ్. ఇదేంటి ఇలాగా, నువ్వు చదువుకోవాలి కదా, వాడు నేను తిప్పడం, నువ్వు చదువు పాడు చేసుకొని వాడు చదువు పాడు చేసుకొని ఇదేంటి అది. మా మాయ చాలా వెరీ కూల్ గా హీ వాజ్ స్టాండింగ్ దేర్ అనమాట. మేబీ ఆ టైంకి మా ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు అనుకుంటాను ఆయన. ఓకే తినే అయిపోయింది అని. మా అత్తయ్య ఇంకా కొంచెం డైలమాలో ఉన్నారో ఏంటో, అంటే సడన్ గా ఆవిడకి సడన్ గా చెప్పినట్టు ఉన్నాడు తీసుకెళ్ళి. సో ఆ రోజు కొంచెం ఏడుపులతో అయింది. నా మొహానికి ఎవరు పడతారులే ఫస్ట్, వీడికి నేను ఎలా పెళ్లి చేయాలా అన్న ఫీలింగ్ లో మా మమ్మీ ఉండేది. సడన్ గా ఇంత మంచి అమ్మాయిని తీసుకొచ్చేసరికి ఆవిడ బుర్ర పనిచేయదు. ఆ తర్వాత అంత మంచి అమ్మాయిని అంత మంచి అమ్మాయికి కూడా తెలియకుండా తీసుకొచ్చారు. తర్వాత అయిపోయిన తర్వాత నాకు చాలా ఐ వాజ్ వెరీ యాంగ్రీ. మాట్లాడలేదు, ఎందుకంటే ప్రిపేర్ చేయలేదు. ఇంట్లో మా డాడీ దగ్గర అలా చేశాడు, ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఇలా చేశాడు. నేను ఏంటిది ఐ ఆల్వేస్ బిలీవ్ స్పాంటేనియస్ గా ఏదైనా జరిగితే ఐ బిలీవ్ ఇట్ హ్యాపెన్స్. నాకు ఎప్పుడైనా స్క్రిప్ట్ రాసుకొని ప్లాన్ చేసి ఏమైనా చేస్తే జరగదు. అంటే దట్స్ ఫర్ మీ, బికాస్
ఫర్ అస్ ఆల్సో, For us, ఇద్దరికి మేము ఎప్పుడు ఎప్పుడైనా జరగదు. ప్లాన్ సినిమాకైనా ప్లాన్ చేస్తే అక్కడ సినిమా అయినా అయిపోద్ది, లేకపోతే మా కార్ అయినా బొక్క అయిపోద్ది, ఏదో అవుతుంది. ఏదో ఒకటి జరుగుతుంది. ప్లాన్ చేయకుండా దారిలో ఏదైనా వెళ్ళిపోతుంటే ఆ రోజు చాలా బాగుంటుంది. ఓకే. సో అంటే దట్స్ హౌ ఇట్ హస్ బిన్. సో అందుకే ఐ నెవర్ ప్లాన్ ఎనీథింగ్ అండ్ ఐ టేక్ ఎవ్రీథింగ్ వాట్. ఇది అంత పెద్ద పెద్ద డెసిషన్స్ కూడా అంతే తీసుకెళ్ళిపోదాం, ఇదిగో ఈవెన్ చాలా చేసుకుంటున్నా పైకి వచ్చేసారు అట్లా. చాలా పెద్ద బొక్కలు కూడా పడ్డాయి. పడ్డాయా? we learned from our mistakes. Yeah. So అది It happens. అక్కడితో అయిపోయింది. అక్కడితో అయిపోయింది. బట్ ఐ వాంట్ టు ఆస్క్, ఇందాక నేను అడగలేదు, ఏం చెప్పారు వీళ్ళ డాడీకి మీరు? అంటే ఆ వాకింగ్ చేసిన 10 నిమిషాల్లో వాట్ డిడ్ యు? నేను ఒకటే చెప్పాను, నేనేమి మీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అయితే సొల్లు చెప్పండి. ఓకే. నాకు ఈ జాబ్ ఇది ఉంది, నన్ను చేసుకుంటే మీ కూతురు మీ కళ్ళెదురుగానే ఉంటుంది, వైజాగ్ లోనే ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. అండ్ షీఈ్ యూస్ టు మీ, అంటే నేను ఎలాగో. అండ్ షీ ఆల్వేస్ సేస్ నీతో ఉంటే మా అమ్మతో ఉన్నట్టే ఉంటుంది అని. బికాస్ అంటే దట్స్ హౌ షీ ఫీల్స్. Like my mom is exactly like him. ఓకే. ఇరిటేటింగ్ బట్ లవింగ్. ఓకే. జస్ట్ లైక్ ఎనీ మామ్. చూస్తారు. No, I keep telling, బా అసలు నువ్వు ఎంత ఇరిటేట్. నేను ఎప్పుడైనా ఏదైనా అన్నా కూడా సేమ్ మా అమ్మ ఇలాగే అంటది తెలుసా. అలాగే తింటున్నావు నన్ను. సో దట్స్ వాట్ ఐ సెడ్. ఐ టోల్డ్, అంటే షీ ఫీల్స్ లైక్, అంటే నాకన్నా బాగా ఎవరు అర్థం చేసుకోరని అయితే కాదు, బట్ ఐ ఫీల్ ఐఎమ్ ఎ గుడ్ పర్సన్. యా, ఐ కెన్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్. అంటే ఐఎమ్ ది ఓన్లీ డాటర్, హీ హ్యాస్ అ సిస్టర్, బట్ మా ఇంట్లో ఐఎమ్ ది ఓన్లీ డాటర్. ఓకే. We never imagined in our wildest dreams. ఆ రోజు కూడా అడిగారు, ఓకే, సో ఏంటి అబ్రాడ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? చచ్చా, వైజాగ్ వదిలే ప్రసక్తే లేదు, వెళ్ళమని హైదరాబాద్ అంటే ప్రసక్తే లేదు. నేను ద ఫస్ట్ డే వెన్ ఐ గాట్ అ జాబ్, నేను ఫస్ట్ మా మామయ్యకి చెప్పా, అంటే డిస్కస్ చేసిన తర్వాత ఇలాగ హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను అంటే, అప్పుడు ఎవరో అన్నారు వెళ్ళమని. నేను అదే మీ డాడీకి 10 ఏళ్ళ కింద నేను మాట్లాడింది కూడా గుర్తుంది. So because అంటే as I said, there are many decisions which I took like that. ఇప్పుడు హ్యాపీ was a decision like that. ఓకే. It came, మేము చాలా ప్లాన్ చేసాం, అలా మధ్యలో ఈవెంట్స్ అని ప్లాన్ చేసాం. we did, I rented out premium cars like Audi, Benz, ఇవన్నీ for weddings Vizag లో. I mediated and even చాపర్స్ ఉంటాయి చూడండి, చాపర్స్ కూడా అంటే పర్ అవర్ 18,000 లాగా. రైట్. ఓకే. అంటే ఐ పుట్ మై హ్యాండ్స్ ఇన్ ఎవ్రీథింగ్. బట్ యు సెటిల్డ్ ఇన్ దిస్. కేక్స్ వర్కౌట్ అయింది. మధ్యలో ఒక రోజు ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ డే అట్ ఆఫీస్. అప్పటికి there wasn't any business, it was just క్యాజువల్ గా స్టార్ట్ చేసాం. నేను ఇంట్లో ఐ యూస్ టు బేక్ ఇంట్లో. ఓకే. సో పెద్ద ఆర్డర్స్ అని కూడా కాదు, ఐ వుడ్ సే an order a day or 2 orders a day, వీక్ కి ఒక 4 అట్లా వచ్చేది. స్టార్టింగ్ అంతా వీక్ కి ఒక 3 or 4 అంటే తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ గానీ తన ఫ్రెండ్స్ గానీ. సో దట్స్ వెన్ ఒక రోజు ఇలా ఉంది, ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ డే అట్ ఆఫీస్. బాస్ తో గొడవ అయింది, కానీ డబ్బులు ఇచ్చామని మనం ఏం అనలేం కదా. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 12 he was in office, నాకు ఫోన్ చేశాడు అనమాట. మానేద్దాం అనుకున్నాను, మానేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు, ఆర్ యూ హ్యాపీ అని అడిగి, నో అని వచ్చే అయితే అన్నా. అంతే, ఇంకే ఎవరిని అడిగింది లేదు, డాడీ వాళ్ళని కానీ మా అత్తయ్య వాళ్ళని కానీ ఏం లేదు. హీ గేవ్ మీ అ కాల్. మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ంట్ ఈవెన్ నో దట్ ఐ పుట్ మై పేపర్స్. ఒక 3 months వరకు అప్పుడే ఆ రోజే ఆ నైటే. Oh, you resigned? I resigned. Okay. I resigned. I came. తర్వాత she said, నేను I started applying elsewhere. వేరే అనుకుంటూ ఉంటే 2 months అయిందా. తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న ప్లేస్ చూసింది. లైక్ షీ ఆల్వేస్ వాంటెడ్ టు సెట్ అప్ ఫుడ్ జాయింట్. ఓకే. సో వి థాట్ ఓకే సరే, నాకు కూడా మనకి ఇప్పుడు పెద్ద చేసే పని ఏం లేదు. అండ్ ఐ డిడ్ంట్ వాంట్ హిమ్ టు గో బ్యాక్ టు వర్క్ అన్నమాట. అంటే అలాని కూడా కాదు, ఇట్ వాజ్ లైక్ వెన్ హీ వాజ్ వర్కింగ్ టైమింగ్స్ వర్ వెరీ హెక్టిక్. ఓకే. అంటే నా మై ఆఫీస్ టైమింగ్స్ వర్ 8:30 to 12:30 to 9:30. But he never used to come at 9:30. 1-2 అలా అయ్యేది.
ప్రాజెక్ట్ డెలివరీ టైమ్ లో అయితే ఇట్ ఇస్ లైక్ ఎర్లీ మార్నింగ్ వచ్చేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు. సో వీ నెవర్ యూస్ టు గెట్ ప్రాపర్ టైం. ఒకసారి అడిగారు కూడా ఏంటి డబ్బులు సరిపోవట్లేదని ఓవర్ టైం అలా మనం చేసినా అంతే శాలరీ ఇస్తాను పాపం. సో అందుకే ఐ డోంట్ వాంట్ హిమ్ టు. సరే ఏదైనా మంచిగా దొరికితే ఐ వాస్ ఫైన్, బట్ అదర్వైజ్ ఒకరి కింద పని చేయడం ఎందుకు, మన ఇద్దరం ఉన్నాం కదా స్టార్ట్ చేద్దామని. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ హ్యాపీ. ఫస్ట్ యాక్చువల్లీ వెబ్సైట్. నన్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఎవర్ వాంటెడ్ us to do business. ఓకే. అంటే ఆల్ ఆఫ్ దెమ్ కమ్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్. లైక్ మమ్మీ డాడీ ఇద్దరు బ్యాంకర్స్, అత్తయ్య బ్యాంకరే. My dad is into business. He's into అంటే he's an MD in one of fisheries company. Export import So everybody they're like happy with the monthly income. నన్ను కూడా చాలా సార్లు SBI PO ఎగ్జామ్ రాయమని ఇప్పటికీ మా మమ్మీ ఒకవేళ వస్తే లింక్ పంపిస్తుంది. నువ్వు చెప్తే వింటాడు. ఐ వాజ్ లైక్ ఐ నో అది ఎలా ఉంటుందో, హ్యాపీగా లేకుండా. తను కూడా షీ డస్ ఇంటీరియర్స్ ఆల్సో అలాంగ్ విత్ కేక్స్. బట్ ఏంటంటే సిన్స్ వాళ్ళ ఫ్యామిలీలో అందరు డాక్టర్స్ కాబట్టి తిని కూడా డాక్టర్స్ చేయాలి అని చెప్పి. ఎక్సెప్ట్ మై మామ్ అండ్ మై డాడ్, ఆల్ మై రిలేటివ్స్ అందరూ, లెట్ ఇట్ బి మై తాత, నానమ్మ, అత్త, మామ, అందరూ ఎవ్రీబడి ఆర్ డాక్టర్స్. ఓకే. వెల్ సెటిల్డ్ డాక్టర్స్. సో దే వాంటెడ్ మీ టు బీ ఇన్ దట్ మెడికల్ ఫీల్డ్. సో ఒక రకంగా చెప్పాలంటే ఐ వాజ్ ఫోర్స్డ్ ఇన్ టు మెడిసిన్ అనమాట. ఓకే. అదర్వైజ్ ఇట్ వాజంట్ మై ఫస్ట్ చాయిస్. నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో ఇన్ టు ఇంటీరియర్స్ కానీ, లేదంటే ఫుడ్ వాజ్ ఆల్వేస్ దేర్ రైట్ ఫ్రమ్ మై 10th grade. అదేంటో తెలియదు, 10th నుంచి ఐ హ్యాడ్ దట్ ఒక ఫుడ్ పెట్టాలి. ఐ లైక్ కుకింగ్, సో నేను చెయ్యాలి, ఐ షుడ్ బి ది షెఫ్ దేర్. చాలా మంది మేము హ్యాపీ అయి పెట్టినప్పుడు ఏంటి ఇంత చదువు బ్రెడ్ ముక్కలు అమ్ముకుంటారా అని కూడా అన్నారు. చాలా మంది. మేము ప్లేట్లు ఎత్తిన రోజులు కూడా ఉన్నాయి మా దాంట్లో. వి డిడ్ంట్ ఫైండ్ స్టాఫ్ ఓపెన్ చేసిన కొత్తలో. అంటే వి నెవర్ ఫెల్ట్ బ్యాడ్ బికాజ్ వి వర్ ఎర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్. yes exactly. బట్ ఇంట్లో వాళ్ళు దే వర్ లిటిల్ స్కెప్టికల్. నువ్వు చదివింది ఏంటి, తను చదివింది ఏంటి, మీ ఇద్దరు కలిసి చేస్తుంది ఏంటి, అసలు మీరు టేబుల్స్ క్లీన్ చేసుకొని నువ్వు కిచెన్ లో చేసుకొని ఎందుకు ఇది. అంటే మాకేమైందంటే we hired a very good chef in the beginning. 2018 లో హ్యాపీ రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ చెఫ్స్ ఇన్ వైజాగ్ ని హైర్ చేసుకున్నాం. ఓకే. అంటే మాది షాప్ బయట పెడితే బోల్డ్ రెంట్స్ ఇవ్వాలి కాబట్టి ఇంటీరియర్స్ లో పెట్టాం. బట్ వీ వర్ ఏబుల్ టు పుల్ కస్టమర్స్ వెరీ వెల్. సో అప్పుడు ఏమైంది, ఆయన హీ థాట్ ఓకే వీళ్ళ కష్టం. ఒక 3 months డౌన్ ది లైన్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రొఫెషనల్ ట్రైనింగ్. ప్రొఫెషనల్ షెఫ్ కింద నేను ఎప్పుడు కమర్షియల్ గా కుక్ చేసింది లేదు. వి యూస్ టు వెయిట్ టేబుల్స్ అవుట్ సైడ్, కిచెన్ లో తను చేసాడు. 3 months డౌన్ ది లైన్ బిజినెస్ చూసి, కస్టమర్స్ రావడం చూసి, ఇంతమంది వస్తున్నారు వీళ్ళకి, ఇంత లోపలగా పెట్టుకున్నా కూడా వీళ్ళకి మంచిగా బిజినెస్ అవుతుంది. ఇది జరుగుతుందంటే నా వల్ల అనుకుని హీ స్టార్టెడ్ హిస్ ఓన్ ఇన్ అనదర్ ఏరియా. ఓకే. అంటే హీ గేవ్ 2 months notice. 3 months notice. బట్ దెన్ ఆయనతో పాటు వేరే ఒక మనిషిని పట్టుకెళ్ళిపోయారు. బట్ లక్కీగా అప్పుడు మా దగ్గర ఇంకొంచెం మంది నమ్మకస్తులు ఉన్నారు. She also got herself trained. Okay. She started cooking. అప్పుడు ఐ గాట్ ఇంటూ కమర్షియల్ కుకింగ్. అండ్ నేను బయట హీ యూస్ టు అంటే ఓన్లీ బయట, తను కౌంటర్ అండ్ కస్టమర్ కిచెన్ లో మన సామాన్లు తేడం, మార్కెటింగ్ చేయడం, బిల్లింగ్ చేయడం అంతే. లోపల మనకి అంత వెళ్ళి ఏమైనా తినమంటే తింటాం ఎంత. So this was right after we had our son anamata. Okay. He was 9 months when I started Happy Oi restaurant. When we started. Okay. He was just a baby. Sorry to interrupt. Marriage ela jarigindi. I mean, was there any conflicts or? ఏం లేదు. నాకే భయపడుతుంది, మనకి ఇలా జరగకూడదు కదా నాకు టెన్షన్. మెల్లో క్రైడ్. తాళి కట్టిన తర్వాత ఏడ్చేసాడు కూర్చొని. పెళ్లి అయిపోయిందని ఆనందం. ఆ కట్టినంత వరకు నమ్మకం లేదనమాట, ఎవరు ఆపేస్తారా, ఎందుకు అయిపోద్దా, ఏం జరిగిపోతుందా అని. కట్టిన తర్వాత ఈ లిటరల్లీ కూర్చొని ఏడ్చాడు. ఇన్ లైఫ్ వెన్ యు సీ మెనీ హిట్ బ్యాక్స్ అనిపిస్తుంది కదా మనకి ఏది ఇలా జరగకూడదే అని ఉంటది కదా. సో అలాగా మీరు చెప్పే స్టోరీలో హిట్ బ్యాక్స్ ఎక్కడున్నాయి అసలు మీకు? అంటే
అలా కాదు, ఆల్ మై లైఫ్ ఏదో ఒకటి జరిగితేనే మంచిగా జరుగుతుంది, ప్లాన్డ్ గా జరగదు కదా, జరగదు. పెళ్లి ప్రీ ప్లాన్డ్ కాబట్టి కొంచెం భయపడ్డారు. నిజంగా భయపడ్డారా? సినిమాల్లో ఎవరో ఒకరు వస్తారు అలా కాదు. అంటే ఇప్పుడు వి బోత్ డోంట్ బిలాంగ్ టు ది సేమ్ కమ్యూనిటీ. ఓకే, అంటే ఉంటాయి కదా కస్టమ్స్, అవి డిఫరెంట్ గా ఉంటాయి. సో బట్ ఎక్కడో చోటు క్లాష్ అవుతుందేమో అని చెప్పి తను హీ వాజ్ టెన్స్డ్ అనమాట. వాళ్ళేం లేదు, మాది చేసాం వాళ్ళది చేసాం అన్ని కలిపి క్లబ్ చేసాం. ఇట్ వాస్ ఫన్. నాకు ఏదైనా చేయండి, నాకు పెళ్ళి అయిపోయి చాలు. You're so obsessed with her or something like that. కదా? You wanted to get married to her at any cost. అంటే see అంటే you face many things in life కదా, సో ఎవరో ఒకరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. I don't say my parents never supported, they do. Okay. బట్ ఒక వెనకాల ఒక ఫోర్స్ అనేది ఉంటుంది చూడు, ఆ ఫోర్స్ అనేది I always felt it was in her. Yeah. Okay. Because whenever she was by my side, I'm king, I can do anything. దరిద్రంలో ఉన్నా కూడా I can come back with her. ఇది I'm just selfish. నా పక్కన నేను ఉండాలి, నా బాగు కోసం నా పక్కన. I don't feel that way. I mean, మీరు సెల్ఫిష్ లా అనిపించట్లేదు నాకు. ఎత్తుపడేస్తున్నారు బాగా, ఆవిడని పైన కూర్చోబెడుతున్నారు మీరు తీసుకెళ్ళి. I feel that way. I'll tell you one thing. Okay. I'll tell you where he fell గట్టిగా. మేము ముందు నుంచి హీ వాజ్ బిహైండ్ మీ ఓన్లీ, లేదు ఒప్పుకోవచ్చు కదా అని. బట్ దేర్ వాజ్ వన్ డే, ఆ రోజు 2-wheeler అవ్వలేదు. ఓకే, అక్కడే కదా పడ్డా, ఆ రోజే కదా. లేకపోతే ఇంకా అంటే బొక్క బోర్గా. సో 2-wheeler కాదు, ఆ రోజు హీ గోట్ అ కార్. ఓకే, 2-wheeler అవ్వలేదని. సరే వి వెంట్ అవుట్. దాంట్లో డీజిల్ ఉందో లేదో చూసుకోలేదు. ఓకే, కార్ ఆగిపోయింది. ఐ కుడ్ హ్యావ్ అంటే హిస్ ఫ్రెండ్స్ బిఫోర్ మీ, తనకి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో లైక్ గర్ల్స్, సో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దే లెఫ్ట్ హిమ్ లైక్ దిస్ అండ్ దే వెంట్. ఓకే, ఆ విషయం నాకేం తెలీదు. ఆ రోజు కార్ ఆగిపోయింది. లిటరలీ మధ్యాహ్నం 12 గంటలు ఎండ మండిపోతుంది వైజాగ్ లో. ఇక్కడ హైదరాబాద్ ఎండ ఇట్ ఇస్ డ్రై, అక్కడ హ్యూమిడిటీతో మామూలుగా ఉండదు రోడ్ మీద. ప్రొఫ్యూజ్ గా స్వెట్టింగ్ వచ్చేస్తుంది, పిచ్చెక్కిపోతున్నాం ఇద్దరం రోడ్ మీద. లిటరలీ కార్ లో కూర్చోలేము, బయట నిలబడలేకపోతున్నాం. సో డీజిల్ వెళ్ళి తెచ్చుకున్నంత వరకు వెళ్ళి నేను అక్కడ ఉండి తను వెళ్ళి తెచ్చుకొని ఇంకో ఫోన్ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చి చేసి ఆ తర్వాత మళ్ళీ రెడీకి వెళ్ళాం మేము. నేను వెళ్ళలేదు, కార్ తోసాను కూడా. లైక్ అంటే అలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ లో కూడా ఐ డోంట్ లీవ్ హిమ్. నాకు ఇట్ వాజ్ లైక్ ఓకే, నాకు అప్పుడు ఫ్రెండ్ జోన్ కదా తిను. ఐ వాజ్ లైక్ ఓకే, హీస్ మై ఫ్రెండ్, పాప ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏమైపోయింది, కొంతసేపు చెమట పడుతుంది, ఓకే ఫైన్, ఏమైంది. హీ వాజ్ లైక్ అంతా అయిపోయి నన్ను దింపడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాడు అనమాట, నాకు ముందు ఇలా వెళ్ళిపోయారు, నువ్వు అలా కాదు, యూ కుడ్ హ్యావ్ గాన్, ఐ కుడ్ హ్యావ్ కాల్డ్ మై డ్రైవర్. నన్ను ఇలా చిటికేసిన గ్యాప్ లో నన్ను డ్రైవర్ వచ్చి నన్ను కార్లో పట్టుకెళ్ళిపోతాడు. సో యూ డిడ్ంట్ డూ దట్. సుకుమారంగా పెరిగావు, బట్ స్టిల్ నాతో రోడ్ మీద ఉన్నావు, నాకు అది నచ్చింది, ఒప్పేసుకోవచ్చు కదా, మళ్ళీ ఒప్పేసుకోవచ్చు కదా. సో అలాగా, సో అక్కడ గట్టిగా పడ్డాడు అనమాట. ఇంకా అక్కడ నుంచి చెప్పాను కదా, లిటరలీ స్క్రాచింగ్. ఓకే, యు కంటిన్యూయింగ్. ఐ మీన్ 9 months బాబు అప్పుడు మీకు? 9 months అయింది. అప్పుడు మేము స్టార్ట్ చేసాం. అంటే దిస్ వాజ్ అ ఫిజికల్ స్టోర్. అప్పటిదాకా ఆన్లైన్ లో కేక్స్ చేసాం, బట్ దిస్ వాజ్ లైక్ అ కాంటినెంటల్ కెఫే. సో we did really well. అంటే గీతం కాలేజ్ వాళ్ళు, గాయత్రి కాలేజ్, అటువైపు బాబా కాలేజ్ వాళ్ళందరూ, అంటే బేసిక్లీ బీచ్ రోడ్ నుంచి గీతంకి వెళ్ళే దారిలో మధ్యలో మా తప్ప ఇంకేం ఉండేది. పీపుల్ యూస్ టు లిటరలీ వెయిట్ ఆన్ ది స్టేర్స్ లోపల. సో we did very good. బికాస్ ఆఫ్ మార్కెటింగ్. ఐ మీన్ మార్కెటింగ్ అలా ఏం లేదు, వి డిడ్ మార్కెటింగ్, పోస్ట్ చేస్తూ ఉన్నాం, బట్ ఇప్పుడు చేసినంత అయితే చేయలేదు. ఐ ఆల్వేస్ ఫెల్ట్ అప్పుడు నేను ఇలా చేస్తుంటే అప్పుడు ఇంకా బాగుండేది అని అనిపించేది, బట్ దట్స్ ఓకే. ఇట్ వాస్ జస్ట్ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. అండ్ గీతం క్రౌడ్ అందరూ
సో దాని తర్వాత వాట్ హ్యాపెండ్ మనకి, సో మధ్యలో చెప్తున్నాను కదా కొమ్ములు వస్తాయి కదా. కొమ్ములు వచ్చాయా? వైజాగ్ లో ఉన్నప్పుడు వచ్చాయా? అందుకని హైదరాబాద్ వచ్చారా? ఎగ్జాక్ట్లీ, వైజాగ్ లో ఉన్నప్పుడే వచ్చాయి. ఐ ఆల్వేస్ వాంటెడ్ అ స్టోర్ ఇన్ ద సిటీ, నాట్ ఇన్ వైజాగ్. వైజాగ్ లో సెంటర్ లో పెట్టాలి. మాది ఇప్పుడు చెప్పింది కొంచెం ఇంటీరియర్ అని చెప్పాను కదా. సో ఇట్ ఈస్ లైక్ విశాలాక్షి నగర్ అన్న ఏరియా అన్నమాట. దట్ ఈస్ నియర్ 1080 పార్క్. దాని దగ్గరలో అది కొంచెం లోపలిగా ఉంటుంది. పీపుల్ హూ న్యూ విల్ నో us. బట్ మనకేంటంటే నాకు లేదు, మనం సెంటర్ లో పెట్టాలి, సెంటర్ లో ఉండాలి, ఇంకా పెద్దది ఓపెన్ చేయాలి. ఫస్ట్ వన్ వాజ్ 24 seater అన్నమాట. ఇట్ వాజ్ అ వెరీ కాంపాక్ట్ క్యూట్ కెఫే. హీ వాజ్ లైక్ పెద్దగా పెట్టాలి పెద్దగా పెట్టాలని, నేను వద్దు 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 అని. సో అప్పుడే మనకి కోవిడ్ వచ్చింది. నాకు కోవిడ్ వచ్చింది. ఐ వాజ్ క్వారంటైన్డ్ ఇన్ ద రూమ్ ఫర్ ఆల్మోస్ట్ 21 days. 14 days తర్వాత నువ్వు ఉన్నప్పుడే ఈడికి ఏమైనా అయిపోద్దని నన్ను ఇంకో 7 రోజులు ఉంచారు. ఈ గ్యాప్ లో మనం గోడ మీద రాసేసుకున్నాం, ఎప్పుడు పోతామో తెలీదు, బతికిన రోజులు మనం ఇవన్నీ చేసేయాలని. అంటే ఒక ప్లాన్ లాగా ఇది పెట్టాలి, ఇలా ఇది స్టార్ట్ చేయాలి, అది ఇలా రాసుకున్నాం. తర్వాత ఆఫ్టర్ ఇప్పుడు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పై ఇంట్లో ఉన్నా డ్యూరింగ్ కోవిడ్. నేను ఒక్కడే, మధ్యలో జైల్లో ఇచ్చినట్టు ఫుడ్ ఇచ్చారు అనుకోండి అన్ని, నాకు పేపర్ ప్లేట్లు బౌల్స్. సో బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఐ వాజ్ గోయింగ్ టు మై హౌస్. మా అత్తయ్య మమ్మీ వాళ్ళు ఉండేది మాధవ్ దగ్గర, మమ్మీ వాళ్ళని కలుద్దాం అని చెప్పి వెళ్తున్నాను. వెళ్తున్న దారిలో మధ్యలో మనకి టూలెట్ బోర్డు కనిపించింది. లాసెన్స్ బే కాలనీలో. ఇలా కాదు మనం ఇక్కడ పెట్టేద్దాం. ఫోన్ చేశాను అర్జెంట్ గా రా అని. వచ్చా, నువ్వు అర్జెంట్ రా, ఇంకా ఇంటికి వెళ్ళలేదు నేను. దారిలో ప్లేస్ చూసాను, ఆ ఓనర్ దుబాయ్ లో ఉంటాడు, నాతో పాటు ఇంకో 2 వచ్చారు. వాళ్ళు ఏవేవో పెడదాం అనుకుంటున్నారు, మనం మాత్రం లోపల చూడకుండా అడ్వాన్స్ పే చేస్తాం. లిటరలీ గోడ దూకి అద్దంలో చూసి ఆయన ఒకటే అన్నారు, నాకు ఎవరు అడ్వాన్స్ పే చేస్తే ఫస్ట్ ఆగమన్నాను. లేదు అయిపోతుంది అని. సరే వెళ్ళాము. కీజ్ అడిగితే కీజ్ లేవు చూడ్డానికి. సరే అటు ఇటు ఇటు అటు చూసాము. అది వాస్తు బాగుందా, లోపల ఎలా ఉంది, అసలు ఏంటి ఏం చూడలేదు, కంగారు అన్నమాట. సరే అంటే హీ వాజ్ డెస్పరేట్. ఇంకా లేదు ఇది వదిలేస్తే. ప్లేస్ వాజ్ గుడ్, చూడ్డానికి కూడా బాగుంది, పెద్దది, చాలా పెద్దది, బాగుంది, అంత బాగుంది. లేదు తీసేసుకుందాం చెప్పి చూసాను, విశాలాక్షి నగర్ లో సంపాదించింది అంతా ఇక్కడ పడేశారు మొత్తం, తీసుకొని గోడ దూకేసి దాంతో పాటు లోన్లు తీసుకొని ఇంకా చాలా. ఇట్ వాజ్ అ వెరీ హెఫ్టీ అమౌంట్. దాని తర్వాత ఓపెన్ చేశాక బోల్డ్ లోపల ప్లంబింగ్ ఇష్యూ ఉంది, ఎలక్ట్రిసిటీ ఇష్యూ. ఇది ప్లంబింగ్ ఎలక్ట్రిసిటీ ఇష్యూ మనకి రెనోవేషన్ చేస్తున్నప్పుడు తెలియలేదు. అయిపోయిన తర్వాత మేము ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 days తర్వాత వి హ్యాడ్ ప్లంబింగ్ ఇష్యూస్. దానికి మళ్ళీ దాని రిపేర్ చాలా పెట్టాం. అక్కడికక్కడ తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అయింది. మా బేకరీ మొత్తం. ఇట్ వాస్ వ్యాలంటైన్స్ డే నెక్స్ట్ డే, 13th. సో వీ మేడ్ ఆల్ హార్ట్ షేప్ కేక్స్ అండ్ ఆల్సో ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి ఆ రోజు. 2021 అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 30,000 to 40,000 వర్త్ కేక్స్ ఉన్నాయి లోపల. బట్ ఇట్స్ నాట్ అబౌట్ కేక్స్, బట్ ఆ రోజు ఎంగేజ్మెంట్స్ కి మా కేక్ వెళ్ళాలి కదా. అప్పటిదాకా ఎప్పుడు వెళ్ళకపోవడం అనేది లేదు. బట్ ఏమైందంటే ఎక్కువ కేక్స్ ఉన్నాయని బొమ్మలు రాత్రి చేసుకున్నారు మా వాళ్ళు. సో ఏమైంది, తొందరలో పాపం వాళ్ళు కావాలని కాదు, వాళ్ళని మేమేమో అనలేము, ఎందుకంటే ఆల్ అవర్ స్టాఫ్ దే ఆర్ లైక్ ఫ్యామిలీ. మాతో లైక్ మేము జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి సేమ్. సో వాళ్ళు టైర్డ్ అయిపోయి, బట్ మామూలుగా మన కేక్ స్మూత్ గా రావాలని చెప్పి ఏం చేస్తా అంటే, ఈ స్పాచులర్ ఉంటుంది కదా, దాన్ని హాట్ వాటర్ లో పెడతాం. సో హాట్ వాటర్ మన ఇమేషన్ ఇది హీటర్ ఉంటుంది, అది వాడతారు. సో అది ఆఫ్ చేయడం మర్చిపోయారు. ఒక పాయింట్ వరకు వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. దాని తర్వాత ఫైర్ షార్ట్ సర్క్యూట్ వచ్చి ఉంటది. షార్ట్ సర్క్యూట్ అవ్వలేదు, ఏం కాలేదు, లక్కీగా ఏం కాలేదు. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆ స్టీల్ ది కంటైనర్ ఏదైతే ఉందో అది హీట్ అయ్యి కాయిల్ కాలి ఫుల్ స్మోక్ అన్నమాట. బొమ్మలు అన్ని పాడైపోయి, మనకు తెలియదు కదా అది అలా హ్యాండిల్ చేయాలో. డోర్స్ ఓపెన్ చేయగానే మొత్తం పొగంతా బయటకు వచ్చి, మొత్తం సీసీ క్యామ్ ఓపెన్ చేస్తే మాకేం కనిపించట్లేదు రూమ్ లో. ఇట్ వాజ్ ఆల్ స్మోక్. ఈవెన్ టుడే అప్పుడైనా అర్ధరాత్రి లేచినప్పుడు వాష్రూమ్ కల్లా వెళ్ళినప్పుడు ఫస్ట్ సీసీ క్యామ్ ఓపెన్ చేసి చూసుకుంటాం, అన్ని బానే ఉన్నాయి.
అంటే వి కాంట్ సే ఎనీథింగ్. వాళ్ళు కూడా దే వర్ టైర్డ్. 1 వరకు వర్క్ చేసాం. లాస్ట్ లో వెళ్ళిన వాళ్ళు క్లీన్ చేసుకొని తను వెళ్ళినప్పుడు, కుర్రాడు వెళ్ళినప్పుడు హీ వాజ్ ఆల్సో టైర్డ్. వాడిని ఏం అనలేం కూడా. ఓకే, mistakes happen, but it was a very big mistake. That's the first day both of us sat and cried. literally counter lo కూర్చొని we cried because we've put everything. Nothing seems to be going well. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది హనీ, తను ప్లేస్ చూడంగానే చెప్పింది, అరే నాకు ఎందుకో తేడా కొడుతుంది ఇది అని. నేను కూడా చెప్పాను యాక్చువల్లీ ప్లేస్ చూసినప్పుడు, నాకు ఆ వైబ్ రావట్లేదు అంటే, లేదు బాగుంది, మనం ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వకపోతే ప్లేస్ పోతుంది. హీ వాజ్ వెరీ డెస్పరేట్. ఐ కుడెంట్ సే నో. సరే ఓకే ఏదైతే అయింది. కూర్చొని ఏడ్చారు ఇద్దరు. మొత్తం పోయింది, పెట్టినంతా మొత్తం. లైక్ వి ఎంప్టీడ్ అవర్ అకౌంట్ ఇది పెట్టడానికి సెకండ్ బ్రాంచ్. దాని తర్వాత కోవిడ్ హిట్, మళ్ళీ వెంటనే ఇక్కడ రిపేర్స్ కోవిడ్. ప్రాబ్లం ఏమైందంటే మాకు ఫస్ట్ బ్రాంచ్ లో ఉన్న కస్టమర్స్ అందరూ దే వర్ 3rd year 4th years ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఓకే, పోస్ట్ కోవిడ్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ లెఫ్ట్ టు ది యుఎస్ ఆర్ హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేసెస్ కి వచ్చేసారు. కొత్త వాళ్ళకి మా బ్రాండ్ ఒకటి ఉందని తెలీదు. మధ్యలో ఆల్మోస్ట్ ఒక 14 to 15 వచ్చాయి ఆ వింగ్ లో, ఆ రోడ్ లో. నోబడీ ఈవెన్ న్యూ అస్. సో ఐ వాజ్ లైక్, and I could see our account going down. I was like, okay ma, I'll go back to job inka ante she never wanted. But then I know, see ఇప్పుడు the problem ఇప్పుడు నాకు ఏంటంటే మా డాడీనో మామయ్యనో అడిగితే ఇవ్వరని కాదు, ఇలా అయిపోద్ది. బట్ మీరు అనుకున్నారు నా తప్పు నేనే పూడ్చుకోవాలి, లేకపోతే వాళ్ళు మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకో బిజినెస్ పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. See, I don't say it is wrong, but I did get lot of support from మా మామయ్య గాని, మా డాడీ. Like emotional, see my dad is like our financial supporter. My mom is like I could leave my 9th month son with her peaceful గా వెళ్ళి అక్కడ చేసు. అత్తయ్య మామయ్య ఏంటి అంటే దే వర్ లైక్ ఆల్వేస్ ఓకే, బోత్ ద ఫ్యామిలీస్ దే వర్ అగైన్స్ట్ ఏంటిది అని. బట్ వన్స్ దే స్టార్టెడ్ సీయింగ్ మేము కష్టపడడం చూసిన తర్వాత ఓకే క్లిక్ అవుతున్నారు, జనాలు వస్తున్నారు, పీపుల్ దే ఆర్ రికగ్నైజింగ్. మా మావయ్యకి తెలిసిన వాళ్ళు, మా డాడీకి తెలిసిన వాళ్ళు, మా అత్తయ్యకి తెలిసిన వాళ్ళు హ్యాపీ అన్న పేరు అక్కడ ఫుడ్ బాగుంటుంది అని వీళ్ళతో చెప్పినప్పుడు అది మా అబ్బాయిదే మా కోడలదే అని చెప్పుకున్నప్పుడు దే ఆల్సో స్టార్టెడ్ ఓకే యా ఆల్ ఆఫ్ దమ్. ఇనిషియల్ గా కొంచెం అటు ఇటు ఉన్నా ప్రతి అంటే లెట్ ఇట్ బి మై ఇన్లాస్ ఆర్ లెట్ ఇట్ బి మై పేరెంట్స్, దే వర్ సపోర్టింగ్ ఫ్రమ్ అన్ని రకాలుగా. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ సపోర్ట్. 4 పిల్లర్స్ అనుకుందాం. ఓకే, అలా. ఎందుకంటే మా మామయ్య వాళ్ళ ఫ్యాక్టరీలో న్యూ ఇయర్ అంటే మా కేక్లే వెళ్తాయి. మమ్మీ వాళ్ళ దాంట్లో ఏ ఈవెంట్ అయినా ఇప్పటికీ దో మై మామ్ హ్యాస్ రిటైర్డ్, మా మమ్మీ వాళ్ళ కొలీగ్స్ నాకు ఫోన్ చేస్తారు. ఇంకా డాడీ అయితే హీస్ గాట్ అ వెరీ బిగ్ నెట్వర్క్, సో హీ కీప్స్ పోస్టింగ్ స్టేటస్. మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నా దగ్గర తీసుకుంటారు. సో యాజ్ ఐ సెడ్, ఇంకా ఇలా దరిద్రం చూసిన తర్వాత 2 స్టోర్లు మనం మూసుకుందాం, నేను ఇంకా జాబ్ చేస్తాను, మన మెయిన్ కేక్స్ బాగా జరుగుతుంది కాబట్టి దాన్నే ఇంకా నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్దాం అని చెప్పి, దట్స్ వెన్ ఇంకా ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. నాకు ఆల్రెడీ నాకు 2019 లో ఆఫర్ వచ్చింది హైదరాబాద్ లో. మన చేతిలో అప్పుడు డబ్బులు కనిపిస్తున్నాయి కదా. 2 బ్రాంచ్ అంటే ఫస్ట్ బ్రాంచ్ వాజ్ లైక్ బూమింగ్, సెకండ్ బ్రాంచ్ వాజ్ లైక్ గోయింగ్ గుడ్. అప్పటికే ఇంకా ఇదేం అవ్వలేదు. మంత్లీ 2 బ్రాంచ్లు కలిపి 12 lakhs టర్న్ ఓవర్ చేసేవాళ్ళం. సో అప్పుడు మనకి కళ్ళు నెత్తి మీద ఉంటాయి. 90,000 జాబ్ వచ్చింది. నేను కూడా we have our family and friends in Vizag కదా, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ కి ఎందుకు వెళ్ళడం, వద్దు, we are happy here, వద్దు. తర్వాత మళ్ళీ 2013 లో 2023 I was like I had to, I tried. One of my friend who works here, he referred me, Pramod ani. ఇంకా I luckily got into a company. But Happy was not, it wasn't a cake walk. Yeah.
ఇట్ వాస్ ఏ రోలర్ కోస్టర్. యా స్టిల్ ఇస్. అంటే No, it's like we have good days and bad days. But every day is a new learning. Because ఇప్పుడు కోవిడ్ లో ఏమైందంటే everybody were at home. Everybody has become a home baker. రైట్. దానివల్ల ఏమవుతుందంటే it takes Vizag time. is a very small place. ఉన్న జనాలు చాలా తక్కువ. కరెక్ట్. దాంట్లోనే మనకి 20,000 షాపులు లాగా ఉన్నదే 20 లక్షల జనాభా, దాంట్లో ఒక 20,000 షాపులు. మళ్ళీ దాంట్లో ఇంకా వెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే నేనేంటంటే ఐఎమ్ వెరీ, మా కస్టమర్స్ అయినా వాట్సాప్ స్టేటస్ లో కేక్ ఫోటో వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా తీసుకుంటే ఏంటంటే మమ్మల్ని మర్చిపోయారని మెసేజ్ చేసేస్తాను. నేను అదే అడుగుతున్నా, ఎలా పెట్టేస్తావు అసలు, మొహమాటం ఉండదా నీకు? అడగకుండానే వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈసారి నన్ను అడగలేదంటే నేను ఫీల్ అవ్వాలి కదా, నేను అడుగుతాను. కొన్నిసార్లు నేను కాంప్లిమెంటరీ కేక్ కూడా పంపించేస్తాను కావాలని. మాకు ఇవ్వకుండా ఎలా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు మీరు? నేనేమో అది వాళ్ళది కదా, సరే నువ్వు డిమాండ్ చేసి బిజినెస్ చేయలేదు, మార్కెటింగ్ చేస్తావు. అంటే దట్స్ మై వే ఆఫ్. అంటే నేను ఎలా ట్రీట్ చేస్తానండి అంటే నేను జీవితంలో ఏది సాధించలేను అన్నట్టే అనుకున్నారు మా ఫ్యామిలీ. బికాస్ ఐ వాస్ అంటే ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మా ఇంట్లో, మా మమ్మీ డాడీ ఆర్ ఎనీబడి, అని సరిగ్గా చదువుకోమని చెప్పండి కొంచెం ప్లీజ్. అంటే మై మామ్స్ మెయిన్ డ్రీమ్ టు మేక్ మీ డూ ఇంజనీరింగ్ ఇస్ ఈడు అట్లీస్ట్ చదువుకోని అట్లీస్ట్ ట్యూషన్ లోనే చెప్పుకుంటాడు. అత్తయ్య కూడా చూస్తారు. No, that's a fact. But she's very happy the way I'm doing today. No doubt about it. But అంటే చిన్నప్పుడు అంటే దట్ ఈస్ హౌ ఐ వాజ్. నా మొహం చూడంగానే ఎదవనే అనుకుంటారు తప్ప నేను ఏదో. బట్ వాట్ మేక్స్ మీ హ్యాపీ ఈవెన్ టుడే, ఇప్పుడు కోవిడ్ లో కూడా నేను మా దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ వీ నెవర్ శాలరీస్ ఇవ్వకుండా ఎప్పుడు లేవు. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ అంటే లేట్ చేస్తాను అప్పుడప్పుడు, 10వ తారీఖు కూడా అయిన రోజులు ఉన్నాయి. బట్ ఫుల్ శాలరీ ఇవ్వకుండా ఎప్పుడు లేను. అండ్ వాళ్ళు కూడా దే ఆర్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్. కేక్స్ అన్నాక నేను చెప్తా, వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళకి తెలుసు, ఓకే ఈ నెల బానే అయింది, మనకు సార్ 1వ తారీఖు ఇచ్చేస్తాను, లేట్ అయ్యేలా ఉంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. అంటే కొన్ని అంటారు చూడండి, డబ్బులు ఉన్నప్పుడు జనాలు ఎలా ఉంటారు, లేనప్పుడు దట్ వీ హ్యావ్ సీన్. వెన్ వీ హ్యావ్ మనీ చుట్టుపక్కల ఎవరు ఉంటారు, లేనప్పుడు ఐ టెల్ యూ వన్ ఇన్సిడెంట్. కోవిడ్ టైంలో లిటరలీ 0 మనీ, నో ఇది అన్నప్పుడు, ఇట్ వాస్ 3rd అనుకుంటా, మా కూరలు అమ్మే ఆవిడ ఉన్నారు. ఆవిడ మా మేనేజర్కి ఫోన్ చేసి, నాన్న కోవిడ్ కదా, పెద్ద బిజినెస్ కూడా అయినట్లేదు, మీ సార్ని కంగారు పడిపోయి పే చేయాలని లేదని చెప్పు. వెజిటేబుల్ వెండర్ రోడ్ మీద లిటరలీ సెల్స్ ఆన్ ద రోడ్. అండ్ ఆవిడకి మ్యాక్స్ నేను ఇచ్చేది 12,000 13,000 ఆవిడ. బట్ అట్ ద సేమ్ టైం ఆవిడ, నా మేనేజర్ నాకు ఫోన్ చేశాడు, ఇలా సార్ మేడం ఆంటీ ఇలా అన్నారు, సర్లేరా పర్లేదు ఇచ్చేద్దాంలే అని నేను అన్నాను. ఫోన్ పెట్టగానే ఐ గెట్ అ మెసేజ్ ఫ్రమ్ మై ఓనర్, ప్లీజ్ పేరెంట్. రైట్. ఓకే, దట్స్ వెన్ ఐ వాస్ లైక్, చూడమా దట్ ఈస్ ద డిఫరెన్స్. డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి వాళ్ళకి కష్టం తెలుసు వీళ్ళు. సో లైక్ అంటే బ్యాడ్ టైమ్స్ లోనే నిజమైన వాళ్ళు ఎవరో తెలుస్తారు అనుకోండి. లిటరలీ ఆవిడతో నేను రోజు వెళ్ళి ఒక 1/2 గంట కూర్చో, అంటే కూరలు తీస్తున్న టైంలో ఏదో సోది మాట్లాడుకునే వాళ్ళం. ఆవిడ ఇంకా అంకుల్ గురించి ఏదో చెప్పేది, అంకుల్ మాట విండు, అంకుల్ నాకు పాపం మామిడికాయలు జాంపళ్ళు అన్ని కోసి ఇచ్చేవాడు, తిన్నా అని చెప్పి. నేను వెళ్ళినప్పుడు నాతో అడిగేదాంటి, ఎలా భరిస్తున్నావు అమ్మా పిల్లాడిని. సో అలా అనమాట. అంటే దట్ వాస్ ద రిలేషన్ వి యూస్ టు హ్యావ్ విత్ హర్. ఓకే. But you have seen those times, bad times, good times, everything. With vendors, with friends, everybody. రైట్. మరి ఇప్పుడు ఈ మార్కెటింగ్ అసలు సూపర్ జెట్ స్పీడ్ లో చేస్తున్నారు. ఎవరు ఎలా అంటే, మరి యూట్యూబ్ లో ఏదో ఒక స్టోరీ వస్తుంది ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లో, మోసం చేసాం భయ్యా మేము. మంచిగా మాట్లాడుతుంటే చూడట్లేదంట, సో అందుకని నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టి పాజిటివ్ గా ఎండ్ చేస్తారు. సో బేసిక్ పీపుల్ డోంట్ లైక్ అదేదో పాజిటివిటీ ఎంత తొందరగా అది పోకిరి సినిమా లాంటి చూడండి. మనం బాగుపడినా పర్లేదు, ఇండియాలో 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని. సో ఐ బిలీవ్ దట్.
అండ్ ఐ లవ్ పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ. యాక్చువల్లీ అంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో సబ్జెక్టులు ఉండిపోయని చెప్పి ఇంటి నుంచి పారిపోయాను. ఇది కూడా ఉంది. బాంబే వెళ్ళిపోయి మనం ఆర్జీవి లాగా అయిపోదాం అన్న ఫీలింగ్ కూడా ఉండేది. ఏంటి సీరియస్లీ? తర్వాత చెన్నై వెళ్ళాను యాక్చువల్లీ ఆ రోజు. ఓకే. తర్వాత ఐ ఓపెన్ మై ఫోన్ ఓపెన్ చేస్తే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ టెక్స్ట్ రాహుల్ అని ఈ టెక్స్టెడ్ మీ దీస్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్, యూ డోంట్ హ్యావ్ టు లూజ్ యువర్ లైఫ్ ఆర్ వేస్ట్ యువర్ లైఫ్ ఫర్ పెటీ థింగ్స్ లైక్ దిస్. ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ నేను సూసైడ్ చేసేసుకుందాం అనుకుంటున్నారా అని చెప్పి ఐ వెంట్ బ్యాక్ టు హైదరాబాద్. ఐ కాల్డ్ అప్ మై కజిన్, హీ టుక్ మీ టు అనదర్ కజిన్. పడుకున్నాను, ఉదయం లేచేసరికి మా డాడీ వచ్చారు, ఇద్దరం కలిసి మళ్ళీ వైజాగ్ వెళ్ళాం. ఓకే. ఏంటి ఇదంతా మీరు అంటే సబ్జెక్ట్స్ మిగిలిపోయి సూసైడ్ చేసుకుంటారు అనుకున్నారు? అంటే బేసిక్లీ మై మామ్ ఇస్ అ మెడ్రాస్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మై డాడ్ MBA లో టాప్ ర్యాంకర్. సో బట్ మనకు వాళ్ళ కొడుకు సో నా రిజల్ట్స్ వస్తున్నాయంటే నాకన్నా వాళ్ళందరూ ఆతృత ఎక్కువ ఉండేది, ఎంత వచ్చింది డింపుకి. సో అలాంటి టైంలో ఐ వాజ్ లైక్ ఓకే మన 2 సబ్జెక్టులు ఉండిపోయి ఇంకా ఫస్ట్ ఇయర్ లో 2 ఇప్పుడు 2 అంటే ఇంట్లో అయిపోద్ది అని చెప్పి ఇంకా అలా వెళ్ళాము. ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ థింగ్స్ వర్ ప్రిటీ గుడ్. ప్రిటీ గుడ్. సో అలా అంటే భయపడిపోయారేమో పాపం వాళ్ళు, ఎక్కడేం చేసేసుకుంటారు. మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి పంపించారు నన్ను ఒక 6 నెలలు. మా పెద్దనాన్న వైజాగ్ లో హీస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ అనమాట. సో ఆయన ఇంట్లో కూర్చోపెట్టి బాగా చదివించారు. వాళ్ళ కాలేజ్ లెక్చరర్లు కూడా వచ్చి మనకి నేర్పించారు. నేను వాళ్ళ లెక్చర్లు ఇంటికి వెళ్ళి చదవడం జరిగింది. మొత్తానికి సానబెట్టి రుద్ది ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేస్తా. ఎప్పుడో అయిపోయింది కదండి, ఇప్పుడు ఎక్కడ. మేబీ అలా ఉండడం వల్ల ఈవెన్ టుడే మా లెక్చరర్స్ కూడా మాకు ఆర్డర్ ఇస్తారు, మై లెక్చరర్స్, మై స్కూల్ టీచర్స్. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ నేను అలా ఆ రోజు ఎదవలా ఉండడం వల్ల వీళ్ళందరూ నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఇది ప్రతిసారి ఎదవ అంటుంటే అల్లు అర్జున్ గారిని వాళ్ళ తాతయ్య ఏమవుతాడో తెలియదు, ఎట్లా పోతాడో తెలియదు అని చెప్పేసి అకౌంట్ లో 10 లక్షలు 10th పాస్ అయిన రోజు మా తాతగారు కాలనీ మొత్తం లడ్డూలు పంచారు. ఉన్నారు. రెండోసారి నెట్ సెంటర్కి వెళ్ళి కూడా చెక్ చేశారు, వీడు చెప్పేది నిజమా కాదా. 79% వచ్చేసరికి అసలు నమ్మలేపారు. ఓకే. సో నేను మార్కెటింగ్ గురించి అడిగాను, మీ వాయిస్లు. సో అంటే మధ్యలో ఎప్పుడైనా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఐడియా వస్తుంది, అలా గుర్తుంచుకోండి, లేకపోతే నోట్స్ లో రాసేసుకుంటాను. బట్ దెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత అది మారిపోతుంది. ఆ టైంలో ఏదొస్తే అలా మాట్లాడేస్తాను. ఐ డోంట్ రైట్ స్క్రిప్ట్. అరుస్తాడు. అంటే దట్స్ హౌ ఐ ఈవెన్ నౌ ఐ ఫీల్ నేను అరిస్తేనే నాకు వ్యూస్ వస్తున్నాయి. ఓకే. జనాలు చాలా మంది తిడతారు, బట్ దాని వల్ల నాకు రూపాయి కూడా. సో విల్ డు ఇట్ నౌ వన్స్. ఒకసారి మీరు గట్టిగా ఇట్లా అరిచి ఇది నాకు చిన్న మీరు చెప్తారు కదా, అట్లా చెప్పారా? అది నేను చూడడానికి బాగోదండి. అది నేను కూడా ఇట్స్ లైక్ అంటే ఐ క్లోజ్ ద డోర్. నేను కూడా ఉండను, తను ఒక్కడే రూమ్ లోకి వెళ్ళిపోయి హి క్లోజెస్ ద డోర్, బట్ స్టిల్ ఐ బి ఏబుల్ టు హియర్ హిమ్ అన్నమాట. తన బెడ్రూమ్ లో అరుస్తుంటే ఒక రోజు భయపడేది. నేను అడిగాను, ఆంటీ నేను ఏం చేస్తానో తెలుసా? ఫోన్ లో అరుస్తుంటారు బాబు. తర్వాత రోజు చవిడి ఆంటీ మనలో ఛానల్ ఉంది వైజాగ్ లో, మామూలు కేక్లు అమ్ముతారు, అందుకే. బట్ షీ ఇస్ మై ఫాలోవర్ నౌ. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారా? ఐ మీన్ బేస్ ఎక్కడ? మీరు ఉన్నారు ఇక్కడే, ఇద్దరం హైదరాబాదే, వైజాగ్. కేక్స్ అక్కడే నడుస్తున్నాయి. సో బేసిక్లీ తిన్ మార్కెటింగ్ చేస్తాడు. ఓకే. She manages the team నేను and takes ఆర్డర్స్ నేను తీసుకుంటాను. అది కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఉండే కస్టమర్స్ తో ఐ స్పీక్ పర్సనల్ గా. నేను ప్రతి కాల్ ఐఎమ్ ద వన్ హూ ఆన్సర్స్. 10 years గా ఇంకా మేము ఉన్నాము అంటే బికాజ్ థర్డ్ పర్సన్ ఎవర్ లేరు, ఇట్స్ జస్ట్ మీ అండ్ హిమ్. ఓకే. దర్ ఇస్ దిస్ వాయిస్. అంటే మీరు ఒక వాయిస్ చెప్తారు, ఎవరెటు పోయినా, ఎంత దరిద్రంలో ఉన్నా, నేను ఎంత పడిపోయినా, ఈవిడ ఒకటి నేను బ్రతికేస్తాను భయ్యా అని చెప్పేసి ఒక వాయిస్ చెప్తారు కదా. వై మీన్ ఎందుకు అంత కాన్ఫిడెన్స్? సేమ్ ఆ కార్ ఇన్సిడెంట్ వలన కుంపదీసి? అలా అని కాదు. సో యాజ్ ఐ సైడ్, ఇప్పుడు
దరిద్రాలు చూస్తాం కదా లైఫ్ లో. సో అంటే see after we got married, she had a very big accident. So during her pregnancy, actually నేను చెప్పాను కదా earlier I used to bake cakes. she used to actually bake cakes. So అప్పటి వరకు బాగానే ఉండేది. ఓకే. బట్ దెన్ ఆ రోజు సో ఇది కూడా ఒకసారి ఒక రీల్ లో చెప్పినట్టు ఉన్నాను. సో ఏదైనా ఎక్కువ అయితే మంచిది కాదు. సో మా ఆవిడ ఓసిడి అనమాట. ఓకే. సో క్లెన్లీనెస్ ఎక్కువ అవడం వల్ల ఒకరోజు తలకి నూనె రాసుకొని ఈ షెల్ఫ్ ఉంటది కదా, షెల్ఫ్ చెయ్యి తగిలితే దానికి ఆయిల్ అంటుకోని చెప్పి స్లోగా ఇలా గట్టి తోసింది అనమాట. స్లోగా అంటే ఇట్ వాజ్ అ నాబ్ ప్రెస్ చేసి మ్యాగ్నెట్ ది. సో పడిందా లేదా అని ఇలా తోసింది. ఆ ఆయిల్ స్లిప్ అయి నాబ్ అద్దంలోకి అంటే 4 sides ఫ్రేమ్, సెంటర్ లో మిర్రర్ అన్నమాట. అదే అద్దం ఉంటుంది, కిచెన్ క్యాబినెట్. సో అద్దంలోకి చెయ్యి వెళ్ళిపోయి లిటరలీ ఆర్టరీస్ కట్ అయిపోయి మొత్తం రిస్ట్ ఇలా ఓపెన్ అయిపోయింది ఇదంతా. సో ఐ కాంట్ బెండ్ మై ఇలా పిడికిల్ ఫుల్ రాదు. ఇది ఐ డోంట్ హ్యావ్ సెన్సేషన్ ఫర్ మై లిటిల్ ఫింగర్ అనమాట. ఇప్పటికి ఐ గాట్ బ్యాక్ మై 4 fingers, నాట్ ది లిటిల్ ఫింగర్. ఇట్ ఈస్ దేర్ బట్ అంత కాదు. సో కేక్స్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. పట్టు అంతగా ఉండదు. రాయటం అదర్ థింగ్స్ ఏది ప్రాబ్లం ఉండదు. బట్ స్పాచులా పట్టుకొని వెన్ వీ డూ దట్ ఐసింగ్, నాకు దీనికి సెన్స్ ఉండదు కదా, నాకు తెలియకుండానే తగిలి ఐసింగ్ అది. సో దట్ ఈస్ వెన్ we stopped. I was pregnant కూడా అప్పుడు ఇది అయిన తర్వాత. సో దానికి she got around 42 stitches without anesthesia. I was pregnant కాబట్టి. So and అప్పుడే she had lunch and they weren't supposed to give me anesthesia. So first bleeding ఆపాలి, ఆర్టరీ కట్ అయిపోయింది కాబట్టి. Like it that's when first time నాకు టెన్షన్ అనేది, because I've seen lot of blood loss. This happened in my mom's house అన్నమాట. నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చి తన్ని పిక్ చేసుకుని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఈ గ్యాప్ లో మా డాక్టర్ అంకుల్ ఫోన్ చేసి, మా డాడీకి ఫోన్ చేసి, మాయకి ఫోన్ చేసి వాళ్ళందరూ. సో దట్స్ వెన్ ఏమైపోద్దా తినికి టెన్షన్, తిని ఏమైనా అయితే నాకేమవుద్ది. ఐ వాజ్ లైక్, నేను అంటే తెలీదు ఆ సిచ్యువేషన్ ఉండాలి, లేకపోతే నాకు అవ్వదు అని చెప్పి. అంటే యాజ్ ఐ సెడ్ దేర్ వర్ మెనీ బ్యాడ్ థింగ్స్. లైక్ ఇప్పుడు జాబ్ వదిలేసాక బికాస్ ఆఫ్ హర్ ఐ వాజ్ ఏబుల్ టు సీ. ఇప్పుడు వైజాగ్ లో ఈవెన్ బిఫోర్ we got married also, there were many friends who used to call me and say, డింపు ఓకే ఇచ్చేయి, డింపు మా మమ్మీకి ఇది పర్చేసా. అప్పుడు రాని ఐడియా తినొచ్చాకే వచ్చిందంటే ఆబ్వియస్లీ she is the lucky charm. yeah, she is my lucky charm ఇప్పటికి కూడా. కార్ లో మొదలు పెట్టాం, స్విఫ్ట్ కార్. నో ఇట్ స్విఫ్ట్. అండ్ యాక్చువల్లీ మధ్యలో ఒకసారి మా షిఫ్ట్ 12:30 అన్నాను కదా, పులావ్ చేసి రోల్స్ చేసి రోడ్డు మీద అవి కూడా అమ్మాం కార్ లో. కప్ కేక్స్, తర్వాత జస్ట్ చాక్లెట్ లాలీపాప్స్. we used to sell that in the car. First అసలు మాకు కస్టమర్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది దట్ we didn't understand. మా ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో అలా వచ్చింది ఐడియా. none of them are from business background. అంటే ఓకే ఎక్కడ ఎటు నుంచి స్టార్ట్ చేయాలన్నది మాకు అస్సలు అర్థం కాలేదు. సో వి థాట్ ఓకే ఫైన్, వీల్ రోడ్ ఎక్కుదాం, కస్టమర్స్ దగ్గరికి వెళ్దాం. సో గీతం దగ్గర పెట్టేవాళ్ళం అనమాట, రుషికొండ బీచ్ లో. సో there were few people who came, who bought from us. బాగుందన్నారు. నెక్స్ట్ డే కొంతమంది వచ్చారు. కొన్ని రోజులు అసలు ఏమీ అవ్వలేదు. ఇలా అయింది. ఇంకా ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టారు, ఏం చేస్తున్నారు మీరు. సో అది ఆపేసాం. తర్వాత కప్ కేక్స్ అండ్ చాక్లెట్స్ పెట్టాం. స్లో కేక్స్ అయితే మాకు బాగా వర్కౌట్ అయింది. డెలివరీస్ ఇంకా ఆఫ్టర్ తినికి ఇలాగా యాక్సిడెంట్ అయిన తర్వాత దట్స్ వెన్ వి థాట్ ఓకే ఎవరైనా హైర్ చేసుకుందాము. బట్ there were few bakeries when I was pregnant and accident అయ్యి when we couldn't అంటే చేయలేనప్పుడు, ఆర్డర్స్ ఉండి చేయలేనప్పుడు there were few bakeries who helped us. అంటే మామూలుగా అనుకుంటారు బేకరీస్ అలా హెల్ప్ చేసుకోరని. No, we are still grateful to them. అంటే నందభయ్య అని ఒకళ్ళు ఉన్నారు, ఆయన he used to give us ఇదేంటి బేసిస్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళ స్టాఫ్ ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. దాని తర్వాత మధురవాడలో అంటే they were many ఇలా ఒక్కళ్ళనే నందభయ్య, కిషోర్ బాబు గారు డైమండ్ పార్క్ లో, ఇంకోటి రఘు అని మధురవాడ. there were many people good they helped us, who helped us out. most అందరికన్నా ఎక్కువ నందభయ్య. we were very close to him also starting లో. okay now is everything good? I mean బాగా జరుగుతుందా బిజినెస్ అంతా? yeah
we have plans to set up in Hyderabad Hyderabad also. but I just want to go slow. ఈసారి పరిగెట్టద్దు, మా ఆవిడ ఓకే అన్నప్పుడే పెడదాం. No, actually shift time kottalo we did start in Hyderabad, but it was becoming very hectic for me. Endukante it is only me who Hyderabad handles. market is very good. Yes. Very good. ఎవరు బార్గెన్ కూడా చేయరు, అడిగినంత అలా ఇచ్చేస్తారు. నాకు బట్ ఏంటంటే వాళ్ళకి కేటర్ చేయడానికి మెయిన్ ప్రాబ్లం ట్రాఫిక్. yeah, I agree. వైజాగ్ లో ఏంటి అంటే ఇట్ ఇస్ లైక్ ఫ్యూ పీపుల్ ఆర్డర్స్ వస్తాయి, ఓకే కొంతమంది క్వాలిటీ మేము ఇచ్చే క్వాలిటీ ఫస్ట్ టైం వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు వేరే దానికి. బట్ హైదరాబాద్ లో ఇస్ లైక్ టూ మెనీ కాల్స్ వచ్చేవి, ఆర్డర్స్ తీసుకునే వాళ్ళం, బట్ వీఆర్ అండర్ స్టాఫ్డ్ హియర్. అండ్ ట్రాఫిక్ అన్నది చాలా పెద్ద మైనస్ పాయింట్ ఇక్కడ. గ్యారంటీ ఆ కేక్ వెళ్ళినంత వరకు అదొక రకమైన టెన్షన్. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఏరియాలో లైక్ సిటీలో పేరు ఎంత ఫాస్ట్ గా వస్తుందో అంతే ఫాస్ట్ గా పోతుంది. విచ్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్ అబౌట్. వద్దు నాన్న, డబ్బులు రాకపోయినా పర్లేదు, పేరు పోగొట్టుకోకూడదు మనం ప్రస్తుతానికి. చేసాము ఒక 2 months 3 months చేసాము. వి డిడ్ గుడ్, బాగా వచ్చేది మాకు. వాళ్ళు ఫోన్ చేసి నన్ను ఈ రోజు కూడా మార్నింగ్ ఒకళ్ళు ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ నాకు ఇదే టైం చేశారు మీరు, నాకు కేక్ కావాలి. మేము చెయ్యట్లేదండి, ఇప్పుడు ఆపాము, మళ్ళీ వీళ్ళు రివర్ట్ బ్యాక్ అవర్ సర్వీసెస్. ఇక్కడ ఏమైందంటే వైజాగ్ లో ఇట్ టేక్స్ 30 to 40 minutes max anywhere. Okay. And staff కూడా మా వాళ్ళు దే హ్యాండిల్ ద కేక్స్ లైక్ బేబీస్. ఇక్కడ స్టాఫ్ ఇక్కడ కూడా చేస్తారు, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్, రోడ్స్, క్లైమేటిక్ కండిషన్స్, టైం, ఈ టైంలో వెళ్ళాలి అనుకున్నది ఒక డిలే అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కస్టమైజ్డ్ కేక్స్. ఇక్కడ సడన్ గా ఎవడో వస్తాడు, బ్రేక్ అయ్యంగానే కేక్ ముందు పెడితే అది వేలల్లో ఉంటాయి కేక్స్, కష్టం. అవును, వేలల్లో ఉంటాయి. టేక్స్ మోర్ దెన్ 3 hours ఒక కేక్ చేయడానికి, డిజైనర్ కేక్. అది చాలా డిఫికల్ట్ గా ఉన్నింది. వి వర్ వెరీ స్ట్రెస్డ్. ప్రతి ఆర్డర్ రీచ్ అయినంత వరకు అక్కడ కోఆర్డినేట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి మైక్రో మేనేజ్ చేసేదాన్ని లిటరలీ కూర్చొని. అందుకని 6:30 అంటే కేక్ ఇక్కడ హైదరాబాద్ లో 7:30 8 అయ్యేది రీచ్ అయ్యేసరికి. ఓకే, రైట్. కస్టమర్ కి చెప్పుకోవాలి. లక్కీ ఏంటంటే పాపం పార్టీకి వచ్చే జనాలకు కూడా అదే టైం అవుతుంది, బట్ దట్స్ నాట్ రైట్. మా టెన్షన్ ఇంకోటి ఏంటంటే ఈ గ్యాప్ లో కేక్ అనేది ఏదైనా పొరపాటున డ్యామేజ్ అయితే మళ్ళీ తను అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి, మళ్ళీ తీసుకువెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు ప్రతి కేక్ వచ్చి వెళ్ళే గ్యాప్ లో వి బోత్ వర్ హ్యావింగ్ స్ట్రెస్ అన్నమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినంత స్ట్రెస్ అయిపోయి నేను ఇంకా చెప్పాను డింపుకి, సి వైజాగ్ ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్. రోజుకి ఎన్ని కాల్స్ వచ్చినా కస్టమర్స్ తో ఐ టాక్ ఎందుకంటే అన్ని కేక్లు సేమ్ కాదు, ప్రతి కేక్ ఒక్కొక్క కస్టమైజేషన్ ఉంటుంది. అది నేను గుర్తుపెట్టుకోవాలి, మా వాళ్ళకి చెప్పాలి. స్ట్రెస్ వల్ల బోత్ ఆఫ్ us we gained weight అన్నమాట స్ట్రెస్ కి. చాలా చెప్పాలి, మా స్టాఫ్ కి చెప్పాలి, ఇక్కడ కూర్చొని అక్కడ వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు చేశారు అలా. అండ్ ప్రతి కేక్ కస్టమర్ కి పంపించే ముందు వాళ్ళు చేసిన తర్వాత తెలుసు. ఎలా చేసామంటే టైం సరిపోవట్లేదని మా స్టాఫ్ చేత వైజాగ్ లో బొమ్మలు చేయించుకొని కొరియర్ చేయించుకొని హైదరాబాద్ కి ఇక్కడ మేము ఓన్లీ కేక్ ఫినిషింగ్ ఇచ్చి బొమ్మలు పెట్టి కూడా చేసాం. అలా కూడా చాలా జుగాడ్ సొల్యూషన్స్ ట్రై చేసాము. ఇట్ వాస్ బికమింగ్ వెరీ స్ట్రెస్ఫుల్. అందుకే ఇంకా చెప్పాను, తొందర పడద్దు మనం. ఓకే, బాగుంది హైదరాబాద్ లో బిజినెసెస్ బాగుంది, కంగారు పడద్దు. వి మేడ్ అ మిస్టేక్ వైజాగ్ లో. ఇంకోటి కంగారు పడి ఓపెన్ చేసి నష్టం లేదు, కొంచెం టైం తీసుకుందాం, సెటప్ చేద్దాం, ఆలోచించి పెడదాము స్లోగా, లెట్స్ టేక్ ఇట్ స్లో. ఇంకోసారి లెట్స్ నాట్ ఫాల్, వి మైట్ నాట్ గెట్ అప్, ఇంకా రైజ్ అవ్వడానికి కష్టం అవ్వచ్చు. సో డోంట్. సో దట్ ఈస్ వై వి స్టాప్ ద సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. చూస్తున్నాం మళ్ళీ, మేము అనుకున్నట్టుగా ఇంకా సెట్ అవ్వట్లేదు. సో ఓకే, ఇట్స్ నో ప్రాబ్లం, వీఆర్ డూయింగ్ గుడ్. పీస్ ఆఫ్ మైండ్ ఉంది, దానికన్నా డబ్బులు కాదు కదా. అది మాత్రం నిజమే, పీస్ ఆఫ్ మైండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ టూ ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు హ్యాపీ కదా,
ఫైనల్లీ. ఓకే, మరి మీ ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్తారా? ఆయన చెప్తారు, ఆయన చెప్తారా? మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్. చాలా మంది. అండ్ ఇన్ బిట్వీన్ ఐ వాంట్ ఎ ప్రపోజల్, క్యూట్ ప్రపోజల్. మమ్మీ డాడీకి ప్రపోజ్ చేయాలా, డాడీకి మమ్మీకి ప్రపోజ్ చేయాలా? డాడీ మమ్మీకి ప్రపోజ్ చేయాలా? ప్రపోజ్ చేస్తూనే ఉంటాను. రోజు చేస్తూనే ఉంటారంట. ప్రతిరోజు చేస్తాను. ఆల్వేస్ గ్రేట్ఫుల్. నేను కూడా చూస్తాను ఇప్పుడు. అలా ఎందుకో అలా చేసే రాదు, బట్ షీ నోస్. మీరు ముందే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ వద్దులే ఎందుకంటే. ఆ సినిమాలో అయితే కొత్త ప్రపోజ్ అంటే, నేను పెట్టే వేరే బ్రాంచ్ కూడా మేనేజర్ అవుతావా? వద్దండి నాకు ఈ ప్రపోజల్. నేను అదే చెప్పాను, నాకు ఇంక ఓపిక లేదు. ఓకే, ఇంకా అన్నిట్లో నన్ను దూర్చి మొత్తం అంతా నన్ను ఎత్తి మీద పెట్టద్దు చాలు. బట్ యా, హీ డస్ హెల్ప్ మీ. బట్ అంటే చాలా మంది యూట్యూబ్ లో అంటే కొంతమంది దే ఫీల్ ఓకే నేనేదో మార్కెటింగ్ చేయడం వల్ల అనుకుంటా కానీ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. యా ఎగ్జాక్ట్లీ. నేను అరవడం అయినా, దీని ఆర్డర్లు తీసుకోవడం వల్ల, నేను ఇలా మార్కెటింగ్ చేసిన వల్ల, మా వాళ్ళు అక్కడ సేమ్ టు సేమ్ అలా చేయగలగడం వల్ల. అంటే కనిపించేది నేను ఒక్కడనే, బట్ బిహైండ్ ద స్క్రీన్ దెర్ ఆర్ 10 people వర్కింగ్. ఓకే, రైట్. సో మా క్లీనింగ్ స్టాఫ్ నుంచి డెలివరీ స్టాఫ్, బేక్ చేసేవాళ్ళు, ఐసింగ్స్ చేసేవాళ్ళు, అన్ని అంటే ఇట్స్ అ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. ఇందులో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆఫీస్ లో అయినా సరే, ఎక్కడైనా వర్కింగ్ దాంట్లో ఒకరికి చిన్న ఉంటాయి, వీళ్ళకి వస్తూ ఉంటాయి. కొన్ని మా వరకు తీసుకురారు, వాళ్ళే చేసేసుకుంటారు, సాల్వ్ చేసేసుకుంటారు. తిట్టుకున్నా, అరుచుకున్నా, ఏం చేసుకున్నా వాళ్ళు చేసేసుకుంటారు. మేము అరుస్తాం. నాకు నచ్చిన తనైనా కొంచెం కాంప్రమైజ్ అవుతాడేమో కానీ, ఎప్పుడైనా కొంచెం అటు ఇటుగా ఏదైనా కలర్ కానీ, లేకపోతే ప్లేస్మెంట్ కానీ కేక్ మీద నేను అస్సలు అవ్వనమాట. నాకు అలా కావాలంటే నాకు అలా కావాల్సిందే. సో సార్ మేడం చెప్పండి సార్, వినట్లేదు. నేను ఆర్డర్ నేను తీసుకున్నా. గుడ్ స్టాఫ్ ఆ విషయంలో తగలకూడదు. అంటే ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు మా దాంట్లో మాతో ఫస్ట్ డే నుంచి 2018లో జాయిన్ అయిన అబ్బాయి తనంతట తను ఇంజనీరింగ్ చదివి ఈరోజు ఒక జాబ్ చేస్తూ మా దగ్గరే ఉంటున్నాడు. జస్ట్ అంటే నేనున్నాను అనడానికి. డోంట్ వరీ, ఈవెన్ ఇఫ్ మేము లేకపోయినా వీఆర్ దేర్, మేము చూసుకోవడానికి. ఇంకొక అబ్బాయి అయితే మా ముందు రెస్టారెంట్ లో పనిచేసి ఇప్పుడు సింగపూర్ లో వర్క్ చేస్తున్నాడు. తనకి మా దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు జాయిన్ యాజ్ అ పార్ట్ టైమ్ వెయిటర్ అన్నమాట. సో తను సన్ స్కూల్లో చదువుతూ మా దగ్గర చేసేవాడు. నేను చెప్పాను కదా, ఎర్లియర్ వి డిడ్ంట్ ఫైండ్ స్టాఫ్, సో మేము వి యూజ్డ్ టు వెయిట్ టేబుల్స్. 4కి రాగానే నేను తిను వెళ్ళిపోయేవాళ్ళం, ఒక రైడ్ కి వెళ్ళిపోయేవాళ్ళం ఫర్ టైం స్పెండ్ చేయడం కోసం. ఒక 1 hour అరే నువ్వు చూసుకోరా అని మేము వెళ్ళిపోయేవాళ్ళం. హీ యూస్ టు టేక్ కేర్. వాడికి ఉల్లిపాయ కాదు కదా, గుడ్డు పగలగొట్టడం కూడా వచ్చేది కాదు. సో అందుకే తన పేరు ఈశ్వర్ అన్నమాట. దగ్గరుండి నువ్వు వెయ్యు, నాకు అక్కడ ట్రే ఎగ్స్ వేస్ట్ అయినా పర్లేదు, నేర్చుకో, అలా నేర్పింది. ఇప్పుడు హీఈస్ ఇన్ సింగపూర్, వెరీ గుడ్. తంది ఇన్స్టాగ్రామ్ లో వెన్ వి సీ హిమ్ మేక్స్ us happy. Yeah, it feels like వాళ్ళ పేరెంట్స్ ఎంత ప్రౌడ్ గా ఉన్నారో తెలియదు కానీ we both feel very proud. మా స్టాఫ్ కూడా ఎవరైనా ఏమైనా కొనుక్కుంటే మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. నేను అదే ఎప్పుడైనా ఎవరైనా అడిగితే వాట్స్ యువర్ డ్రీమ్, మా బ్రాండ్ పేరు కింద ఒక 100 మంది పనిచేయాలి చాలంటే. వాళ్ళకి నేను హ్యాపీగా శాలరీలు ఇవ్వగలగాలి, కొంచెం మిగిలిన. ఇదంతా థ్యాంక్స్ గివింగ్ లా అనిపిస్తుంది నాకు. మీ వాళ్ళందరూ పేర్లు చెప్పాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా వీడియోస్ లో చాలా వీడియోస్ లో మా న్యూ ఇయర్ వీడియోస్ ఏమైనా చూసుంటే దాంట్లో హీ ఆల్వేస్ టెల్స్ ఓకే దిస్ ఇస్ అ టీమ్ ఎఫర్ట్. ఎందుకంటే ఒక్కొక్కసారి వీ లూజ్ అవర్ టెంపర్, బోత్ ఆఫ్ us. మా టెన్షన్స్ మాకు ఉంటాయి. నేను కస్టమర్ కి ఒకటి ప్రామిస్ చేసి ఉంటాను, మా వాళ్ళు ఏదో చేస్తారు, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. మార్చమంటాను, ఆహా ఊహు అనేదో అంటారు, నేను ఆహా అనేదో అంటాను. సో వీ హ్యావ్ అవర్ సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు, నేను ఫ్రస్ట్రేట్, బట్ ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఫ్యామిలీ అంతే. అది అక్కడితో అక్కడికి అయిపోతుంది. ఆల్మోస్ట్ 5-6 years గా ఉన్నోళ్ళే, రైట్? అంటే ఇంకా ఎక్కువే. ఇప్పుడు అంటే నా దొబ్బుడికి అలవాటు అయిపోయింది. అంతేనా? సైకో అని తెలుసు.
ఓకే, మీరు చెప్పలేదు యూట్యూబ్ ఫ్యామిలీకి ఏం చెప్తారంటే మీరు మీ ఫ్యామిలీ అందరికి చెప్పారు. ఫైనల్ గా ఫ్యామిలీకి నేను ఒకటే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ సపోర్ట్ దే హావ్ గివెన్ మీ. తిట్టినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. చిన్నపిల్లలు చాలా మంది ఫోన్ చేసి అన్నా అన్నా అని మాట్లాడతారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ పాపం తిను కాల్స్ తీసుకునే టైంలో వాళ్ళు ఫోన్ చేస్తారు, దట్స్ ఓకే. బట్ అది అవుట్ ఆఫ్ లవ్. చాలా మంది తిడతారు, విచ్ ఐ డోంట్ బాదర్ ఎట్ ఆల్. చూస్తాను. మా ఇద్దరికన్నా మా స్టాఫ్ ఎక్కువ సార్ తిడుతున్నారు సార్ మిమ్మల్ని అని. నేను ఒకటే, కామెంట్స్ తీయకండి, మనకు డబ్బులు వస్తున్నాయా చెప్తే మనకి ఎందుకు. దే ఆర్ మేకింగ్ us famous. They are making us famous. Yes. But see, every coin has two sides. తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, దట్స్ ఓకే. ఇప్పుడు కొంతమందికి నేను అరిస్తేనే నచ్చుతుంది వీడియోస్ లో, కొంతమందికి నేను స్లోగా మాట్లాడితేనే నచ్చుతుంది. అందుకే మొన్న ఒక 2 weeks అంతా స్లోగాను అరుస్తున్నా రెండు పెట్టాను. అరిచిన దానికి 1 million వ్యూలు వచ్చాయి, కానీ స్లోగా మాట్లాడిన 50,000 కూడా దాటలేదు. సో బట్ దెన్ అలా అని చెప్పి 50,000 తక్కువ కూడా కాదు కదా. ఎవరో ఒకరు చూస్తున్నారు, వాళ్ళని సాటిస్ఫై చెయ్యాలి, తప్పట్లేదు, అందరినీ సాటిస్ఫై చేస్తాను. బట్ ఇప్పుడు అంటే వైజాగ్ లో మేము ఒక్కనే పెద్ద బేకరీ అని అయినాను, బట్ యూట్యూబ్ వల్ల రికగ్నిషన్ అయితే వచ్చింది. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది వ్యూవర్స్ చాలా మంది. అండ్ కొంతమంది పిల్లలు నాకు ఆ కేకే కావాలంటారు, నాకు హ్యాపీ కేక్ కాకపోతే నేను కేక్ కట్ చేయను కూడా కూర్చుంటున్నారు వైజాగ్ లో కొంతమంది. సో దట్ మేక్స్ us happy. సో మా ఫాదర్స్ ఫోన్ చేసి అల్ప మా అమ్మాయి నీ దగ్గరే కేక్ కావాలంటుందిరా, ఏదో ఒకటి చెయ్యి. సరే సార్ తప్పు. ఓకే, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తకపోయినా కూడా డోంట్ తిట్టుకోకండి, ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నన్ను కూడా బాగా నవ్వించారు ఈరోజు. ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు ఆయుష్ పెరుగుంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. కీప్ స్మైలింగ్ ఆల్ ద టైమ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. బై. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.